సెషన్ లో మాక్సిమం టు మాక్సిమం ఒక హైదరాబాద్ ప్రోగ్రామ్ కి ఎట్లా అయితే రెడీ అయ్యి వస్తామో ఈ రోజు ప్రోగ్రామ్ లో మీరు అందరూ అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొన్ని నిమిషాల్లో మనం సెషన్ లోకి వెళ్దాం. ఈ వీడియో కూడా కంప్లీట్ చేద్దాం. ఈ వీడియో మన కంపెనీ యొక్క సుదీర్ఘమైన జర్నీ అండి. దాన్ని చూస్తూనే ఫాలోఅప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాసెట్టి సార్ ఫర్ వండర్ఫుల్ వీడియో. మరొక్కసారి ఈ శుభ శుక్రవారానికి శుభ సాయంత్రానికి మంచి రోజులు కదండి. ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. మీరందరు ఇక్కడ ఉంటే గనక, స్క్రీన్ దగ్గర ఉంటే గనక ఒక్కసారి అందరూ వీడియోలు ఆన్ చేస్తే ఒక్క ఫోటో తీసుకుందాం. మనం చక్కని ఫోటో. ప్రతిదీ ఇంపార్టెంటేనండి. మీరు తీసుకుని మీ స్టేటస్ లో పెట్టుకోండి. ఈ రోజు నేను నా కంపెనీ సెషన్ లో ఉన్నాను, వాళ్ళ కంపెనీ కాదు నా కంపెనీ సెషన్ లో ఉన్నానని పెట్టండి. ఎవరు మనకు ఫోన్ చేయరు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఇన్ టైమ్ లో వచ్చినటువంటి 42 మెంబర్స్ ఇంక్లూడింగ్ నాతో సహా అందరం ఒకసారి ఆ నేచర్ కి, ఆ గాడ్ కి గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. ఓకే, మనం సెషన్ లోకి వెళ్దాం. ఈ రోజు స్పెషల్ విఓపి అండి. ఈ స్పెషల్ ఏంటో మీకు తెలుసు పొద్దున్నుంచి కదా. పొద్దున్నుంచి మనం చెప్తున్నాం. ఈరోజు ఎడ్యుకేషన్ ప్లస్ సెలబ్రేషన్. హైదరాబాద్ లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది సెషన్ ఈ రోజు కూడా. ఆ సో మనం ఈ రోజు 2 సెషన్లు ఉంటాయండి. ఒకటి ఎడ్యుకేషన్ అండ్ రెండోది సెలబ్రేషన్. ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం అన్న వాళ్ళు హార్ట్ ఇవ్వండి. చాలా ఇష్టం అండి. ఇంకా నేను నా రక్తం టెస్ట్ చేస్తే గనక ఇండస్ట్రీ గ్రూప్ అని వస్తారు ఉన్నవాళ్ళు కదా. ఇందులో అయితే ఏమి సందేహం లేదు, ఎవరైనా అట్లానే ఇస్తారు. అయితే మన ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలు చెప్పుకుని మనం సెషన్ మన సీనియర్కి ఇద్దాం. ఓకేనా. ప్రతి సామాన్యుడి ఆరోగ్యాన్ని కాపాడు ప్రతి సామాన్యుని ఆరోగ్యాన్ని కాపాడుతూ అతనికి లేదా ఆమెకి వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెడుతూ కుటుంబం మొత్తానికి ఆనందాలతో నింపుతున్నటువంటి భారతదేశపు అత్యుత్తమ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ మన ఇండస్ట్రీ. దీన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే మాత్రం 100% హార్ట్ ఇవ్వండి. చాలా రాసుకున్నాను ఇక్కడ వైట్ పేపర్. ఒక కామన్ మ్యాన్ కి ఎంటైర్ అండి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఇచ్చే డైరెక్ట్ సెల్లింగ్
స్టేబుల్ స్టాండర్డైజ్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది ప్రజెంట్ ఇండియాలో అంటే కనుక దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండేది మన ఇండస్ట్రీ. సో మనం అలాంటి కంపెనీలో ఉన్నందుకు వీఆర్ బ్లెస్సెడ్ అండి. ఓకే. వేవా అనేటువంటిది ఒక గొప్ప అవకాశం అండి. దాన్ని మీరు భావిస్తున్నారు నిజమేనా? వేవా అనేది గొప్ప అవకాశం అనుకుంటున్నారా? అనుకుంటే ఒక థంబ్ ఇవ్వండి. నేనైతే అనుకుంటున్నాను వేవా చాలా గొప్ప అవకాశం. ఇలాంటి అవకాశం మరలా మరలా రాదు. ఈ గ్రేట్ ఆపర్చునిటీలో ఉన్న గొప్పతనం ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఫార్మాస్యూటికల్ రంగంలో దూసుకుపోతున్న భారతదేశంలో వెరీ అడ్వాన్స్డ్ ఉందండి. ఫార్మా రంగం వెరీ అడ్వాన్స్డ్ అయిపోయింది ఇండియాలో. ప్రపంచ దేశాలను శాసిస్తుంది ఇప్పుడు ఇండియా. అటువంటి ఫార్మా రంగంలో టెక్నాలజీలో పీక్ స్టేజ్ లో ఉన్న టైంలో అటువంటి ఫార్మా రంగాన్ని సవాల్ చేస్తూ అటువంటి ఫార్మా రంగాన్ని సవాల్ చేస్తూ సనాతన ధర్మాలను, సనాతన సూత్రాలను సనూతనంగా ఏదైతే ఫార్మా టెక్నాలజీ ఉందో అదే టెక్నాలజీని వాడి న్యూట్రాసూటికల్ రూపంలో ప్రపంచ దేశాలకు న్యూట్రాసూటికల్స్ అందిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఇండియన్ కంపెనీ మన ఇండస్ట్రీ వన్. దానికి కూడా మనం హార్ట్ఫుల్ గా హార్ట్ ఇవ్వాలి. అటువంటి ఇండస్ట్రీ ఒక కామన్ మ్యాన్ కి ఏమి ఇస్తుంది ఈ రోజు? అసలు ఇండస్ట్రీ ఇచ్చే ఆపర్చునిటీ ఏంటి? ఇండస్ట్రీ అందిస్తున్నటువంటి అమృత సమానమైన ఉత్పత్తులు ఏమిటి? వాటి గురించి ఇదే రంగాన్ని ఎంచుకుని ఎంబీఏ కంప్లీట్ అయ్యి మార్కెటింగ్ లో తను ఉంటూనే నేను ఏదైనా ఒక సుస్థిరమైనటువంటి వ్యాపారాన్ని ఎంచుకోవాలి, అది తనని తన నెక్స్ట్ జనరేషన్ కూడా నిలబెట్టేదై ఉండాలి, అది ఇన్వెస్ట్మెంట్ లేనిదై ఉండాలి, అది నా జ్ఞానాన్ని బేస్ చేసుకునేది అయి ఉంటే బాగుంటుందని ఈ యొక్క రంగాన్ని నమ్మి దీంట్లో కొన్ని సంవత్సరాలుగా స్టేబుల్ గా ఇన్కమ్ సంపాదిస్తూ 50 లక్షల పైబడి ఆదాయాన్ని ఎర్న్ చేసినటువంటి వరంగల్కి చెందిన మాషెట్టి సురేష్ గారు పెర్ల్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు మన మధ్యలో. వెరీ సీనియర్ మోస్ట్ లీడర్ అండి. సార్ ఈరోజు ఇలాంటి అమృత సమానమైన ఈ ప్రొడక్ట్లు అండ్ ఇండస్ట్రీ మనకిచ్చినటువంటి ఆపర్చునిటీ గురించి మనతోటి ఒక చక్కటి విషయాలు షేర్ చేసుకుంటారు. సార్కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ సార్ మాసెట్టి సురేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ వామ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్. నాకు గుడ్ మార్నింగ్ చెప్పిన వాళ్ళందరూ ఒక చిన్న హార్ట్ సింబల్ ఇస్తే స్టార్ట్ చేస్తాను నేను. అమ్మా ఇచ్చిలుగా ఆటు. ఇది గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. నేను కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అందుకే సార్ అన్నట్టుగా అందరు ఇక్కడనే ఉండండి, అలర్ట్గా ఉండండి, వీడియోస్ ఆన్ చేసుకున్న ఒక దగ్గర కూర్చోండి. సో ఈరోజు సెలబ్రేషన్ ప్రోగ్రామ్. ఒక ఆడియో ఫంక్షన్ పోతే స్టార్టింగ్ ఏముంటాయి? స్టార్టింగ్ కొన్ని సాంగ్స్, డ్యాన్సులు అవన్నీ ఉంటాయి. ఇది ఎప్పుడు అయిపోతుందా, లాస్ట్కి ఎప్పుడు వస్తుందా, నా హీరో ఎప్పుడు మాట్లాడతాడా అని చూస్తుంటాం మనం కదా. సేమ్ అలాంటి సెషన్ ఈరోజు కూడా కదా. చలో రైట్. ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, కస్టమర్స్ వచ్చారు, టీమ్ మెంబర్స్ వచ్చారు. బట్ నేను ప్రామిస్ చేస్తున్నా, చివరి దాకా ఎవరైతే ఉంటారో ఈరోజు మీరు హ్యాపీగా సెషన్ వైండప్ చేసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఈరోజు చాలా చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది. నాకు తెలిసి ఎన్నో సెలబ్రేషన్ ప్రోగ్రామ్లు జరిగినాయి కాబట్టి ఈరోజు ద బెస్ట్ ప్రోగ్రామ్గా ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్తున్నా. సో మరి వితౌట్ ఎనీ లేట్, సార్ చెప్పినట్టుగా నా పేరు సురేష్, మాది వరంగల్. నాది ఎంబీఏ కంప్లీట్ అయింది. ప్రజెంట్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను వివాని ఫుల్ టైం కెరియర్గా వర్క్ చేస్తూ సార్ చెప్పినట్టుగా సక్సెస్ఫుల్గా 50 lakhs ఇన్కమ్ పూర్తయింది. సో ఈరోజు మన కంపెనీ ప్రాజెక్ట్ గురించి ఏం తెలీదు, నేను ఫస్ట్ టైం కొత్తగా వచ్చాను అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా దీన్ని గమనించండి. మన ప్రాజెక్ట్ ఏంటిది, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఏ ఉద్దేశంతో వచ్చింది అనేది క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. ఓకేనా? మీరందరూ రెడీయా? గ్రేట్. 50 మెంబర్స్ రెడీగా ఉన్నారుగా. వండర్ఫుల్. రైట్. మన కంపెనీ ఏంటిది, మన ప్రాజెక్ట్ పేరు ఏంటిది, ఇది మన సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది, మన కుటుంబానికి, మనకు, సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. మన కంపెనీ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఇండస్ వివా. ఇండస్ అంటే ఇండియన్ కంపెనీ, వివా అంటే వర్ధిల్లాలి, భారతదేశం వర్ధిల్లాలి అని ఒక గొప్ప సంకల్పంతో కంపెనీ రావడం జరిగింది. మన కంపెనీ చైర్మన్ గారు సిఏ అన్జర్ గారు, చెప్పట్టు అబ్దుల్లా అన్జర్ గారు. వాళ్ళ తాతగారు భారత రాజ్యాంగ కమిటీలో ఒక మెంబర్గా చేశారు. వాళ్ళ నాన్నగారు ఇండియన్ ఆర్మీలో చేశారు. సార్కి ఏంటంటే ఆయుర్వేదం మీద ప్రేమ ఎక్కువ. ఎలా అయినా సరే నా భారతదేశపు ఆయుర్వేదాన్ని ప్రపంచ దేశాలకు తీసుకెళ్లాలని చెప్పి కంకణం కట్టుకొని ఈరోజు అడ్వాన్స్డ్ ఆయుర్వేదగా జపనీస్ టెక్నాలజీ తోటి చాలా చాలా టేస్టీగా
మన ప్రొడక్ట్స్ని డిజైన్ చేయడం జరిగింది. సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. అవకాశాల ప్రపంచాలకు స్వాగతం, సుస్వాగతం. సో మరి ఏంటి అవకాశాలు? ఇక్కడ చూడండి, భార్య భర్త ఇద్దరు పిల్లలు, ఒక మధ్యతరగతి కుటుంబం కదా. ప్రతి ఒక్క కుటుంబం చూసే దేనికోసం? హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఈ మూడే ప్రతి ఒక్కరి కుటుంబంలో అవసరమైంది కదా. అందరూ కూడా మనీ 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 అని మనీ చుట్టూ తిరుగుతున్నాం. మనీ ఇంపార్టెంటే, మనీతో పాటు ఆరోగ్యం కూడా ఇంపార్టెంటే. సో ఏ కుటుంబం అయితే ఆరోగ్యం, ఆదాయం కలిగి ఉంటుందో ఆ ఇల్లు ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మన ఇండస్ట్రీ కంపెనీ ఈ మూడు కేటగిరీలో రావడం జరిగింది. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఈ మూడు కూడా మన వీవాలో మనకు అందుతాయి. అందులో ఫస్ట్ టాపిక్ మనం హెల్త్ గురించి తెలుసుకుందాం. సో వై డు వి ఫేస్ హెల్త్ క్రైసిస్? మనం ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నాం? ఎందుకు ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? మా తాత మంచిగా 80 సంవత్సరాలు ఉన్నాడు, 120 సంవత్సరాలు ఉన్నాడు అని అంటుంటాం మనం కదా. మరి వెనకటి కాలానికి ఇప్పటికి తేడా అయింది. ఒకప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచే విధానం కానీ, ఫుడ్ హ్యాబిట్స్ విషయం కానీ, జావ తాగేది, గడక తినేది, కొన్ని ఏమంటారు, కొన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు బై వాక్ నడుచుకుంటూ వెళ్ళేది కదా. ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది. అప్పుడు పొల్యూషన్ లేదు, రేడియేషన్ లేదు, అసలు వాహనాలే లేవు, సైకిల్ మీద వెళ్ళేది, లేకుంటే నడుచుకుంటే వెళ్ళేది. అందుకే మీరు చూడండి, 80% బక్క ఎక్కువ కనబడుతుంటారు మీకు, అంటే ఒక బాడీ ఫిట్గా కనబడుతుంటుంది. సో వాళ్ళు ఎక్కువ కాలం 80 సంవత్సరాలు బ్రతికారు, 100 సంవత్సరాలు బ్రతికారు, 120 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. నిన్ననే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వచ్చింది. వాళ్ళ అమ్మ కట్ట 107 సంవత్సరాలంట. వాళ్ళ అమ్మ ఇంకా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కొడుకు, 78 ఏళ్ళ కొడుకు ఆ, తీర్థయాత్రలకు వెళ్తున్నాడంట, అమ్మ ఇంకా బాగుండాలని చెప్పి. సో ఆ కొడుకు ఆ తల్లికి గ్రాండ్ అప్లాజ్ ఇవ్వాల్సింది మనం. సో వెనకటి కాలంలో ఎట్లుందంటే, సూర్య నమస్కారాలు చేయడము, వాకింగ్ ఎక్కువ చేయడము, ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేది, దైవ చింతన ఎక్కువ ఉండేది కదా. ఏ స్ట్రెస్ లేదు, ఏ టెన్షన్ లేదు, ఎక్కువగా పొల్యూషన్ లేదు, రేడియేషన్ లేదు, ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా చక్కగా ఉండేది. అందుకే కాలం బ్రతికారు. మన కాడికి వచ్చేసరికి ఏమైంది? కంప్లీట్గా మారిపోయింది. తినే ఫుడ్ అంతా కూడా జంక్ ఫుడ్, మినిమం పోషకాలు లేని ఫుడ్. జంక్ ఫుడ్ అంటే అందరూ పిజ్జాలు బర్గర్లు అనుకుంటారు. జంక్ ఫుడ్ అంటే ఎక్కువ చక్కెర, ఎక్కువ ఉప్పు, ఎక్కువ కొలెస్ట్రాల్, ఈ మూడు కూడా జంక్ ఫుడ్ కిందకి వస్తాయి. అండ్ రేడియేషన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ల్యాప్టాప్లు వాడుతున్నాం ఇప్పుడు. ఇదివరకైతే అన్ని ఎవరి పని వాళ్ళు చేసుకునేది. ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కడిది? పిండి పట్టడానికి ఒకటి, మిక్సీలు, వాషింగ్ మిషన్లు, ఆ, అన్నీ అన్నీ ఈజీ అయిపోయినాయి మనకు కదా. పని తగ్గిపోయింది. పని ఎప్పుడైతే తగ్గిపోయిందో సమస్యలు ఎక్కువ అవ్వడం స్టార్ట్ అయిపోయినాయి. సో ఏ చిన్న సమస్య వచ్చినా మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. చిన్న 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 సమస్య కూడా టాబ్లెట్లు వేసుకోవడం అలవాటు అయిపోతుంది. యాంటీబయాటిక్ వల్ల ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. ఒక దానికోసం వెళ్తే ఒక సమస్యను తీసుకొచ్చుకుంటున్నాం. హై డోస్ తొందరగా తగ్గాలి, తొందరగా తగ్గాలని చెప్పి హై డోస్ యాంటీబయాటిక్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది? తొందరగా ఇంకో దానికి ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలా లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్గా మారిపోయింది కాబట్టి రకరకాల హెల్త్ ఇష్యూస్ అనేవి మనం వింటున్నాం. అయితే కామన్గా హెల్త్ కన్సర్న్స్, ప్రాబ్లమ్స్ ఏంటనేది చూసుకుంటే, ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనబడుతుంది. కారణం ఏంటిది? మైక్రో ఆర్గనిజమ్స్. ఒకప్పుడేమో ఈగల ద్వారా, ఎలుకల ద్వారా, సూక్ష్మజీవుల ద్వారా రకరకాల సమస్యలు వచ్చేది. మలేరియా కానీ, ఊఫింగ్ కాఫ్ కానీ, డిప్తీరియా కానీ అమ్మవారు పోసేది అన్నారు. అమ్మవారు పోసినా కూడా కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకుంటే క్యూర్ అయిపోయేది. ఈవెన్ నీళ్లు చేంజ్ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలరా లాంటి ఇష్యూస్ కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి అనేది చూస్తే, ఒకప్పుడు చిన్న చిన్న రోగాలు వచ్చి క్యూర్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేటి అన్ని కూడా రుగ్మతలు. రుగ్మతలు అంటే డిజార్డర్స్. సో ఈ డిజార్డర్స్ ఏమైతుందంటే ఒక ఆర్డర్లో ఉండట్లేదు. జీవితాంతం మనం టాబ్లెట్స్ వేసుకోవాల్సిన పరిస్థితి. అక్కడ కాజ్ ఏమని ఉంది రెడ్ కలర్లో? కారణం లైఫ్ స్టైల్, ద వే ఆఫ్ లివింగ్. మన లైఫ్ స్టైల్ మారిపోయింది కాబట్టి ఈ అన్ని సమస్యలు వస్తున్నాయంట. ఏంటి లైఫ్ స్టైల్? ఇగో ఈ పిక్చర్లు ఇచ్చిండు కదా, ఇవే మన లైఫ్ స్టైల్. మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం తినే విధానం, బయట ఉండే విధానం, పొల్యూషన్లో ఎక్కువ తిరుగుతున్నాం, ఆక్సిడేషన్ ఎక్కువ జరుగుతుంది, ఇలా రకరకాల ఇష్యూస్ అనేవి మనకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు కార్డియోవాస్కులర్ డిసీజ్, గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చినాయి అనుకోండి, లైఫ్ టైం టాబ్లెట్లు వేసుకోవడమే. క్యాన్సర్ జీవితాంతం టాబ్లెట్లు, కీమోలు, రేడియేషన్లు లైఫ్ లాంగ్ వాడాల్సిందే అంటున్నారు. షుగర్ జీవితాంతం, బీపీ జీవితాంతం, థైరాయిడ్ జీవితాంతం, ఆస్తమా జీవితాంతం. ఇట్లా జీవితాంతం ఈ డిజార్డర్లకు టాబ్లెట్లు వేసుకొని 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 డోసులు పెరుగుతున్నాయి కానీ కంట్రోల్లో ఉండట్లేదండి. అవునా? ఏ రోజైనా సార్ మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా, మరి నాకు డోసు పెరుగుతాం కానీ తగ్గుతలేని ఎప్పుడన్నా అడిగినావా? ఎవరిని అడుగు కదా. సో ఇక్కడ వాట్ వెంట్ రాంగ్, అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? 98% అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజీజ్లే. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మనం తీసుకునే ఆహారం, అసలు సమస్య ఎక్కడ వస్తుంది? ఇగో ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడనే ఇవ్వాలి.
మనం ఏం చేస్తున్నాం, 3 టైమ్స్ రైస్ తింటున్నాం, ఫుడ్ హ్యాబిట్స్ మీద క్లారిటీ లేదు, ఏది పడితే అది తినేస్తున్నాం. సమస్యలు వచ్చిన తర్వాత తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్కి పెడుతున్నాం, మళ్ళీ మెడిసిన్స్ వాడుతున్నాం. సమస్య ఎక్కడ వచ్చింది, ఇక్కడనే వచ్చింది, మళ్ళీ ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, ఇక్కడే కంట్రోల్ చేసుకోవాలి. మనం ఏం చేస్తాం, సమస్య వచ్చిన తర్వాత హాస్పిటల్ లక్షలు లక్షలు పెట్టి డాక్టర్ గారు ఏం చేయాలంటే, ఏం లేదు నాన్న మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి అంటే అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ మారుస్తుంటాం. అవునా కదా? సో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం మీద ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆహారమే ఔషధంగా మారిపోవాలి, కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారమే స్లో పాయిజన్గా మారుతుందండి. మన శరీరానికి విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, కార్బ్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఫైబర్ కావాలి. డైలీ కనీసం 4 లీటర్ల నీళ్లు కంపల్సరీగా తాగాలి. 90% మహిళలు ఏం చెప్తున్నారంటే, సార్ నాకు నీళ్లు తాగడం ఇష్టం లేదు సార్, నేను ఎక్కువ తాగను సార్ అని అంటుంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఇల్లు కాలుతుంటే ఫైర్ ఇంజన్ వాళ్ళు వస్తారు వెంటనే. ఎందుకు? నిరంజన లేదు సార్, ఆ మంటను ఆర్పడానికి కదా. అలాగే నీళ్లు మనం సరిగా తాగం, బాడీ మాత్రం హీట్ అవుతుంటుంది, డిహైడ్రేట్ అవుతుంటుంది. కానీ మనం నీళ్ళు తాగమని అంటుంటాం. అంటే లోపల వేడి తగ్గాలంటే ఏం కావాలి? వాటర్ అనేది కన్జంప్షన్ జరగాలి. సో వాటర్ అనేది ప్రతి ఒక్క బాడీకి చాలా చాలా అవసరం. వాటర్ ఎక్కువ తాగుతున్నాయి కదా మన లోపల ఉన్న వేస్ట్ అనేది బయటకు వెళ్ళేది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మన శరీరానికి రోజు మనం ఏమి ఇస్తున్నామంటే రిఫైన్డ్ ప్రోడక్ట్స్, వాడిందే మళ్ళీ మళ్ళీ ఒక ఆయిల్ని వాడి మిగిలిచ్చి మళ్ళీ మళ్ళీ దాన్ని వాడుతున్నాం. నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. అండ్ బాయిల్డ్ వెజిటేబుల్స్, సాల్ట్. సాల్ట్ అంట చాలా డేంజర్ అంట అండి. మంతెన గారు ఏం చెప్తున్నారంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తము నీళ్ళలాగా ఉండాల్సింది గడ్డగట్టిపోతుందంట సాల్ట్ వల్ల. ఇప్పుడు ఆ, ఏమంటారు, దేవునికి నైవేద్యం పెట్టడానికి కొంతమంది యాట కోసినప్పుడు రక్తం ప్లేట్లో వేసి అందులో వేస్తుంటారు చూడండి, అప్పుడు గడ్డ లెక్క వెంటనే సెకండ్ల గడ్డ కడుతుందంట. అలాంటిది మరి హై సాల్ట్ మన బాడీలోకి వెళ్తుంటే శరీరంలో రక్తం ఏమైపోతుంది? అండ్ షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇన్ని రకాల ఇష్యూస్ వస్తున్నాయి మనం చూస్తున్నాం. టీలో నికోటిన్ ఉంది, కాఫీలో కెఫెన్ ఉంది, ఎక్కువ కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకుంటున్నాం, ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, మెడికేషన్కి ఓవర్ అలవాటు పడడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. అండ్ పెస్టిసైడ్, పంట పండించినప్పటి నుంచి అన్ని కూడా క్రిమి సంహారక మందులే కలపడం జరుగుతుంది. అలా మనం తీసుకునే ప్రతి ఒక్కటి కూడా కల్తీ అయిపోతుంది, ఏది కూడా న్యాచురల్గా దొరకట్లే. సో మరి ఇక్కడ కంపెనీ ఏ ఉద్దేశంతో వచ్చిందంటే, ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి మీకు, ఒకటి గ్రీన్ సిగ్నల్, ఒకటి రెడ్ సిగ్నల్ కనబడుతుంది కలర్స్. అక్కడ ఇద్దరేమో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాని అర్థం ఏంది? నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ ఆరోగ్యం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకపోతే అనారోగ్య పాలైన తర్వాత, పక్కకి ఎట్లుంది చూడండి, గ్లూకోజ్ ఎక్కించుకొని హాస్పిటల్ బెడ్ మీద పడుకొని అనారోగ్య పాలైన తర్వాత జీవితాంతం హాస్పిటల్కి పెట్టాల్సిన పరిస్థితి. సో మనం సమస్య వచ్చేదాకా వెయిట్ చేద్దామా, సమస్య రాకముందే ముందు జాగ్రత్తగా మన శరీరం మీద మనం ఫోకస్ చేద్దామా అనేది మన ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి బొమ్మ కింద డైస్ ఎట్లా ఇచ్చాను చూడండి. హెల్త్ అండ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం, అంతేనా? అందుకే మన కంపెనీ ఏం చేసిందంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఏం చెప్తున్నాయి అంటే, ఒక హ్యూమన్ బాడీ ఆరోగ్యంగా ఉండాలంటే పర్ డే 3.5 కిలోల ఆర్గానిక్ ఫ్రెష్ ఫ్రూట్స్ నట్స్ తీసుకోవాలని చెప్తున్నారు. టు బి హానెస్ట్ మనం ఒక్క పండు తినడమే కష్టమైపోతుంది. 3.5 కిలోలు, దట్టు ఆర్గానిక్, రంగురంగుల పండ్లు సాధ్యమేనా? సాధ్యం కాదు. సో మన ఇండియాలో అల్లనేరేడు పండులో 5% సూక్ష్మ పోషకాలు ఉంటే, అమెజాన్ అడవుల్లో బ్రెజిల్ దేశంలో అసాయి బేర్ అనే ఒక పండులో 1,02,700 సూక్ష్మ పోషకాలు ఉన్నాయని తెలిసింది. అలాంటి అసాయి బేర్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇందులో పుష్కలంగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. మరి యాంటీ ఆక్సిడెంట్స్ దేనికి ఇస్తారంటే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరగకుండా, కణాలు జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, సిలీనియం, ఇవన్నిటిని కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం అన్నట్టు. సో ఒక ఎంఎస్ డాక్టర్, ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ ఏం చెప్పిండంటే, మన శరీరంలో అంట తెలియకుండానే డైలీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, బయట పొల్యూషన్ వల్ల సూక్ష్మాది సూక్ష్మంగా చిన్న చిన్నగా ఫ్రీ రాడికల్స్ ఫార్మేషన్ జరుగుతుందంట. దానివల్ల ఏమవుతుందంటే రకరకాలుగా ఇంటర్నల్గా సమస్యలు వస్తున్నాయి. ఆఖరికి కీళ్ళు కానీ, ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం కానీ, ఏ ఆర్గాన్ దగ్గర టాక్సిన్స్ పేరుకుపోతే ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం కానీ ఇలా జరుగుతున్నాయి. సో మరి దేశాన్ని కాపాడడానికి ఇండియన్ ఆర్మీ ఎంత ముఖ్యమో, మన శరీరాన్ని, మన ఆర్గాన్స్ని, సెల్యులర్ లెవెల్లో డ్యామేజ్ని రిపేర్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఒక ఇండియన్ ఆర్మీ లాగా మనకు సపోర్ట్ అవుతాయి అన్నట్టు. ఇమ్యూన్ సపోర్ట్, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది, గుండెకు రక్షణ ఇస్తుంది, యాంటీ క్యాన్సర్గా సపోర్ట్ చేస్తుంది. అంటే క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా ఆ సెల్స్ని, ఆ క్యాన్సర్ సెల్స్ని చంపడంలో కూడా ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అంతరిక్షానం చేసే శాస్త్రవేత్తలు ఏఎస్10 అనే ఒక డ్రింక్లో అసాయ్ బెర్రీని మెయిన్ ఫుడ్గా తీసుకుని వెళ్తున్నారు. అలాంటి ఒక అద్భుతమైన అసాయ్ బెర్రీని మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈజీగా తీసుకునే విధంగా మన కంపెనీ ఐపల్స్ అనే ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది.
ఈ ఐపల్స్లో అసై బెర్రీ అనేది మెయిన్ ఫుడ్. దాంతోపాటు స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, కివి, అలా 15 రకాల పండ్ల యొక్క సారంతో లీటర్ లిక్విడ్ రూపంలో ఐపల్స్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక కొత్త సినిమా వస్తుంది రాజమౌళిది. హీరో ఎవరు? మహేష్ బాబు. ఆ సినిమా వస్తుంటే ఎంతమంది ఎదురు చూస్తున్నారు? 120 దేశాల్లో రిలీజ్ అవుతుందంట. అందుకే ఆయనకి ఒక పేరు పెట్టిళ్ళు, సూపర్ స్టార్ అని పెట్టిళ్ళు. అంటే స్టార్స్ లో కొంతమంది మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, పెద్ద పెద్ద హీరోలకు ఒక్కొక్క పేరు పెడుతున్నారు కదా. అలాగే ఫ్రూట్స్ ఎన్ని ఉన్నా కూడా ఆ ఫ్రూట్స్ లో సూపర్ ఫ్రూట్ మన అసాయి బెర్రీ. సో అలాంటి 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తోటి మనకు ఐపల్స్ అనేది లీటర్ లిక్విడ్ రూపంలో తీసుకొచ్చారు. ఈ ఐపల్స్ అనేది డైలీ 30 ml మార్నింగ్, 30 ml నైట్ ఎంటీ స్టమక్ లో తాగడం వల్ల పిహెచ్ఏసి ప్యాక్ 4 కేటగిరీలో సపోర్ట్ అవుతుంది. పి అంటే ప్రివెన్షన్, ముందు జాగ్రత్తగా, ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. హెచ్ అంటే హోలిస్టిక్, తల వెంట్రుక నుండి కాలిగోటి వరకు కణస్థాయిలో జరిగిన డ్యామేజ్ని రిపేర్ చేసి మన శరీరం లోపల ఉన్న వ్యర్థాలన్నిటిని కూడా ఎలిమినేషన్ ఆర్గాన్స్ ద్వారా, చెమట ద్వారా, యూరిన్ ద్వారా, మోషన్ ద్వారా, శ్వాస ద్వారా, ఆడపిల్లలకైతే పీరియడ్స్ ద్వారా ఆ వేస్ట్ మొత్తాన్ని ఎలిమినేషన్ చేయడంలో కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఏ ఫర్ ఆల్టర్నేటివ్. కొంతమంది అంటుంటారు, సార్ మరి నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను మెడిసిన్ వాడుతున్నా, మరి నేను మెడిసిన్ బంద్ చేసి ఇది వాడాలనా సార్ అని అంటుంటారు కొంతమంది. మనం ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా, ఆయుర్వేదం వాడినా, హోమియో వాడినా, ఏది వాడినా సరే మన మెడిసిన్స్ మనం వాడుకుంటూ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా మన ఐపల్స్ వాడచ్చు. బికాస్ ఇట్ ఈస్ ఎ నాట్ మెడిసిన్, ఇట్ ఈస్ ఎ ఫుడ్ సప్లిమెంట్. ప్రతి ఒక్కరు వాడచ్చు. 1 మంత్ బేబీ నుంచి 100 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ సి ఫర్ కాంప్లిమెంటరీ, ఒకదాని కోసం వాడడం వల్ల నెంబర్ ఆఫ్ ఇష్యూస్ని కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఒక సర్టిఫికేట్ కనబడుతుంది చూడండి. ఇది మోడీ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేషన్ అండి. ఆయుష్ మార్క్. ఇండియా వరకు ఇచ్చేదేమో ఆయుష్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి ఇచ్చేది ఆయుష్ ప్రీమియం. ఇది ఎందుకు ఇస్తారంటే 100% న్యాచురల్ అయి ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అన్నదానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సర్టిఫికేషన్ ఆయుష్ ప్రీమియం. సో ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్, క్వాలిటీ యూ కెన్ ట్రస్ట్, దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. సో మరి ఐపల్స్ గురించి కంపెనీ రీసెంట్గా ఒక వీడియో లాంచ్ చేసింది. ఆ వీడియోని కూడా మనం ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? లైఫ్ స్టైల్ మారిపోయింది కదా. ఏ రూపంలో అయినా ఏ సమస్య వచ్చేది తెలియట్లేదు. అందుకే చూజ్ యువర్ హెల్తీ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఏమంటున్నాడు? చూజ్ ఐపల్స్, బిల్డ్ ఇమ్యూనిటీ ఫర్ యువర్ బెటర్ లంగ్స్. సో ఇమ్యూనిటీని డెవలప్ చేయడంలో మన పల్స్ అనేది చాలా చక్కగా సపోర్ట్ అవుతుంది. సో మరి మన ఐపల్స్కి ఒకసారి గ్రాండ్ హార్ట్ ఇద్దామా? హలో, హాయ్, ఉన్నారు ఎక్కడ? థ్యాంక్ యూ. చలో సెకండ్ ప్రోడక్ట్కి వెళ్ళిపోదాం మనం. దీని విలువ చెప్పలేదు సార్ అంటే, ఎంఆర్పి 3,000 రూపాయలు, కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు, 3,100. ఇక రెండవది వచ్చేసి బ్లడ్ షుగర్ సపోర్ట్. కింద మహర్షి కనిపిస్తున్నాడు అందరికి. మన మహేష్ బాబు కాదు, ఆచార్య చరక మహర్షి. కొన్ని వేల సంవత్సరాల కిందట చరక సంహిత అనే ఒక గ్రంథంలో ఏకనాయకం అనే ఒక రూట్ గురించి రాశాడు. అక్కడ కనిపిస్తుందిగా రూట్, అది. దాన్ని సంస్కృతంలో ఏకనాయకం అంటారు, తెలుగులో అనుగుడు అంటారు, సప్తరంగం కూడా అంటారు. దాన్ని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి తెల్లారి ఆ వాటర్ తాగడం వల్ల ఫ్యూచర్లో మధుమేహ వ్యాధి బారిన పడకుండా రక్షిస్తుందని కూడా అప్పట్లో దాని గురించి రాశారు. సో మన కంపెనీ ఏం చేసిందంటే, మన ఇండియాలో ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కువ ఇష్టపడ్డ డ్రింక్ ఏందని చూస్తే టీలు, కాఫీలు అని తెలిసింది. ఎవరు చూసినా కూడా టీలు, కాఫీలు. కాఫీల కోసం కొట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసినాం. బిగ్ బాస్లో చూస్తాం కదా అప్పుడప్పుడు, అవునా కదా. అంటే కాఫీ అంటే అంత పిచ్చి అందరికి. అలాంటి కాఫీ రూపంలో మనం ఎందుకు తీసుకురావద్దు? అదేం సార్ టీలో నికోటిన్ ఉందన్నారు, కాఫీలో కెఫెన్ అంటున్నారు, మళ్ళీ కాఫీ గురించి చెప్తారంటే కరెక్టే. టీలో నికోటిన్ ఉంది, కాఫీలో కెఫెన్ ఉంది. మన కంపెనీ ఏం చేసిందంటే వితౌట్ షుగర్, వితౌట్ కెఫెన్ ఒక అడ్వాన్స్డ్ ఆయుర్వేద కాఫీ రూపంలో మన కంపెనీ కాఫీ అనే ప్రోడక్ట్ని లాంచ్ చేశారు.
ఇది ఏ సమస్య లేని వాళ్ళు ప్రివెంటివ్గా వాడుకోవచ్చు, సమస్య ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి వాడచ్చు. ఇందులో దూలగొండి గింజలు అని చెప్పి నర్వ్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేయడంలో చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఈ కాఫీ హాఫ్ ప్యాకెట్ మార్నింగ్, హాఫ్ ప్యాకెట్ నైట్ జస్ట్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగడం వల్ల మనకు డైజెషన్ బాగుంటుంది, మోషన్ ఫ్రీ ఉంటుంది, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా అన్నిటికీ మూల కారణం, అన్ని సమస్యలకు మూల కారణం, రూట్ కాజ్ ఏంటంటే ఎక్సెసివ్ గ్లూకోజ్. గ్లూకోజ్ ఎక్కువగా శరీరంలో పెరగడం వల్ల రకరకాల సమస్యలు అనేవి వస్తున్నాయి. ఆ గ్లూకోజ్ అనేది ఎక్కువగా పెరగకుండా తగ్గించడంలో కూడా కాఫీ అనేది సపోర్ట్ అవుతుంది. అండ్ నాన్ డయాబెటిక్, ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ ఆల్ కేటగిరీ పీపుల్స్ వాడచ్చు. ఇన్ కేస్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు, మరి డయాబెటిక్ వాళ్ళు ఎట్లా సార్ అంటే, డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా మార్నింగ్ ఒక కప్పు కాఫీ, నైట్ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఇది 3D సపోర్ట్లో పనిచేస్తుంది. 3D. మొదటి డి డైజెషన్, అరుగుదల బాగా పనిచేస్తుంది. రెండవ డి డిఫెక్ట్స్, ఈ మెడిసిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది. మూడవ డి డోసేజ్ని గ్రాడ్యువల్గా తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది. సో మరి ఇది ఎలా ఉపయోగపడుతుంది, నాకు ఎట్లా తెలవాలి సార్ అని ఎవరైనా బిఫోర్ రిపోర్ట్ తీసుకొని ఒక 3-4 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్టును బట్టి డాక్టర్ మనల్ని గైడ్ చేసి ఆ డోస్ లెవెల్స్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో మరి అలాంటి ఒక అద్భుతమైన కాఫీ గురించి రీసెంట్గా కంపెనీ ఒక వండర్ఫుల్ యాడ్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మనం ఒకసారి చూద్దాం. మనకు ఎంకరేజ్మెంట్ కోసం కంపెనీ ఎన్నో ఎన్నో మంచి మంచి వీడియోలు చేస్తుందండి. When I met her, I was a chai person. Still am, in some ways. But the moment she sat me down and handed me a cup of coffee, maybe it was her, or maybe it was a coffee, not just any ordinary coffee. A cup full of care. iCoffee, harmony of Ayurveda and Japanese technology. A caring wellness shield for our loved ones, just like her. She calls me too sweet. So, she insists on the pre-diabetic, sugar-free version for me. Says it helps keep. When I met her, I was a chai person. So, she insists on the pre-diabetic, sugar-free version for me. Says it helps keep my sugar in check, infused with the gift of nature, Salacia. I fell in love with iCoffee, just like I fell in love with her. Will you be my forever coffee partner? iCoffee, brew with a purpose, a promise. నైస్ కదా వీడియో. సార్ ఏం పేరు పెట్టిండు, ఐపల్స్ ఐ కాఫీ, ఇంటింటికి పల్స్, జంట జంట కాఫీ. జంట వీడియో వచ్చిందా? చలో మరి దీని కాస్ట్ ఎంత? సేమ్ ఎంఆర్పి 3000, కొరియర్ ఛార్జ్ రూపాయలు. ఇకపోతే మూడో ప్రోడక్ట్ వచ్చేసి ఐ స్లిమ్. ఇట్ ఈస్ ఏ న్యూట్రిషనల్ చాకోబార్. మనకి ఇందులో ఏంటంటే రాగులు, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, నల్ల నువ్వులు, అశ్వగంధ, అంటే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్, ఫైబర్ అన్ని సమపాలలో అందేలాగా మనకి ఈ బార్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క బార్ సైజ్ వచ్చేసి 75 గ్రాములు ఉంటుంది. ఇందులో 4 ఫ్లేవర్లు ఉన్నాయి: మ్యాంగో ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్, ఆరెంజ్ ఫ్లేవర్. అలా 4 ఫ్లేవర్స్లో 4 బార్స్ని తీసుకురావడం జరిగింది. ఒకే బాక్స్లో 28 ఉంటాయి. 7 × 4 28. ఈ బార్ డైలీ ఒక బార్ మనం తీసుకోవడం వల్ల హైట్కి తగ్గ వెయిట్ని మేనేజ్ చేయడంలో చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఒక ఇండియన్ ప్రోడక్ట్కి అమెరికా పేటెంట్ రావడం అంటే ఇట్స్ ఎ నాట్ జోక్. దీనికి యుఎస్ పేటెంట్ ఉంది, FB3 ఫార్ములా. మన శరీరంలో అన్నెసెసరీ ఫ్యాట్ని బర్న్ చేయడంలో చాలా న్యాచురల్గా మనకి సపోర్ట్ అవుతుంది. మంతన గారు ఏం చెప్తారంటే, హోమియోపతి ఇంపార్టెంటా, అలోపతి ఇంపార్టెంటా, ఆయుర్వేద ఇంపార్టెంటా, ఏది ఇంపార్టెంట్ అనేది చెప్తూ ఒక మాట అంటాడు: ఏదైనా కూడా 30-40%, 30% హెల్ప్ అయితే న్యాచురోపతి అనేది 80-90% శరీరానికి ఉపయోగపడుతుంది అని చెప్తాడు. సో అలా మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇట్ ఈస్ ఏ న్యాచురోపతి అని మనం చెప్పొచ్చు.
సో అలా మనకు ఈ న్యూట్రిషనల్ చాకోబార్ గురించి కూడా ఒక అద్భుతమైన వీడియో కంపెనీ చేసింది. సో మరి ఈ ఐస్లిమ్ ద్వారా మనకు కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతుంది, అన్నెసెసరీ ఫ్యాట్ ఎలా తగ్గుతుంది అనేది తెలుసుకోవడానికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తీపించుకొని మనం ఒక 3 to 6 months వాడిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తే మన బాడీలో బ్యాడ్ ఎంత ఉంది, గుడ్ ఎంత ఉంది, శరీరానికి కావాల్సిన హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగిందా అనేది మొత్తం మనం ఆ రిపోర్ట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో గురించి కూడా ఒక ఇద్దరు స్నేహితులది ఎగ్జాంపుల్గా తీసుకొని చాలా చక్కటి వీడియో కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసింది. ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం మనం. మంచి మెసేజ్ ఇచ్చిండా. యాక్టివ్ లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే మనం కాంబినేషన్లో, అందుకే సార్ అంటుంటాడు కదా, డైట్ ఇంపార్టెంటే, డైట్తో పాటు కాంబినేషన్లో ప్రోడక్ట్ వాడడం కూడా అంత ఇంపార్టెంట్. సో మరి అలాంటి అద్భుతమైన ఐస్క్రీమ్కి గ్రాండ్ ఆర్ట్ ఇద్దామండి. ఈజీగా, నేను బిజీ సార్, నేను ఆ షేకులు కలుపుకోలేను సార్ అంటే ఏం కలుపుకోని అవసరం లేదు. పాకెట్లో పెట్టుకొని జర్నీలో బస్సులో ఉన్నా కూడా రీల్స్ చేసేటోళ్ళు కూడా తినుకుంటూ కూడా రీల్ చేసుకోవచ్చు. అంతేనా? సో మరి అలాంటి అద్భుతమైన బార్ ఐస్ క్రీమ్. ఇక ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఐ గ్లో. ఐ గ్లో ఇట్ ఈస్ ఎ న్యూట్రీ కాస్మెటిక్. గ్లో అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఫస్ట్ ఏం గుర్తొస్తాయి మనకు? క్రీమ్స్, ఫేషియల్స్, బ్యూటీ పార్లర్లు ఎక్కువ ఇవే గుర్తొస్తుంటాయి కదా. ఫర్ ద ఫస్ట్ టైం కంపెనీ ఆలోచించింది ఏంటంటే, శరీరం లోపల సమస్య ఉన్నప్పుడు పైన ఎన్ని పూసుకున్నా వేస్టే. అందుకే కంపెనీ ఏం చేసిందంటే, ఇంటేక్లో తీసుకునే విధంగా ఈ ఐ గ్లో అనే ప్రోడక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇందులో కాశ్మీరు కుంకుమ పువ్వు, గర్భవతులకు ఇస్తారుగా పుట్టబోయే పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలని, అలాంటి కుంకుమ పువ్వుని, ద్రాక్ష పండ్ల గింజల సారాన్ని, కోక్యూటెన్ని, బంతి పువ్వులో ఉండే ల్యూటిన్ అనే ఒక ఐ విటమిన్, కంటి చూపుకి చాలా మంచిది, అది కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా 4 ఫ్లేవర్స్లో మనకు బ్లాక్ కరెంట్, మ్యాంగో, ఆరెంజ్, స్ట్రాబెర్రీ. జస్ట్ ఇది 35 ml లిక్విడ్ ఉంటుంది. డైలీ మార్నింగ్ ఒక ప్యాకెట్, నైట్ ఒక ప్యాకెట్ కట్ చేసుకొని డైరెక్ట్ తాగడమే. అలా తాగడం వల్ల లివర్ని డీటాక్సిఫికేషన్ చేసి, రక్తాన్ని శుద్ధి చేసి, రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా క్లియర్ చేసి, కంప్లీట్గా మన స్కిన్ లోపల 7 పొరలు ఉంటాయి. ఆ 7 పొరల నుంచి రిపేర్ తీసుకుంటూ వచ్చి చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాంతివంతంగా ఉంచేలాగా, గ్లోయిష్గా ఉండేలాగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో మరి దీని వాల్యూ కూడా సేమ్, ఎంఆర్పి 3000, కొరియర్ ఛార్జ్ 100 రూపీస్. సో మరి ఈ ఐగ్లో గురించి కూడా కంపెనీ ఒక అద్భుతమైన వీడియో డిజైన్ చేసింది, అది కూడా ఒకసారి చూద్దాం మనం. సో నైస్ వీడియో కదా. సో ఇక లాస్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం మనం. సో అద్భుతమైన ప్రోడక్ట్, కేవలం మహిళల యొక్క ఆరోగ్యం కోసం తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఐ కేర్. ఈ ఐ కేర్ ఏంటంటే మనకు లీటర్ బాటిల్ రూపంలో తీసుకొచ్చారు. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్ ఫేవరెట్ కలర్ పింక్, అందుకే బాటిల్ కూడా పింక్ కలర్ రూపంలో తీసుకొచ్చారు. అంటే ప్రతి కోణాలు ఆలోచిస్తుంది చూడండి కంపెనీ.
సో ఇందులో మనకి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పీచ్ ఫ్రూట్, ఆల్బుకారి పండు, అట్టిపండు అంటాం కదా, ఆ అట్టిపండుకు సంబంధించింది. కర్కుమిన్, యాంటీబయాటిక్గా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, అలాంటి కర్కుమిన్ని. అదేవిధంగా గుగ్గిలం, బోస్విల్ ఎక్స్ట్రాక్ట్ అంటున్నాం కదా, గుగ్గిలం, వలేరియన్ రూట్ అండ్ శతావరి. ఇలా ఒక 13 రకాల ఇంగ్రీడియంట్స్ అదనంగా కూడా టోటల్గా 13 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ లీటర్ లిక్విడ్ రూపంలో ఐ కేర్ అనేది కేవలం మహిళల యొక్క ఆరోగ్యం కోసం తీసుకురావడం జరిగింది. ఉమెన్ వెల్నెస్ అంటే మహిళల యొక్క ఇమ్యూనిటీని పెంచుతూ, ఇంటర్నల్గా వాళ్ళకి చెప్పుకోలేని ఇష్యూస్ చాలా ఉంటాయి కదా, థైరాయిడ్ అని, ఇరెగ్యులర్ పీరియడ్స్ అని, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని, రక్తహీనత సమస్యలని కదా. అట్లా మన ఇంట్లో ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారండి. అలా బయటికి చెప్పుకోలేని సమస్యలు అన్నిటికీ కూడా మూలంలోకి వెళ్ళి పనిచేసే విధంగా ఐ కేర్ అనేది సపోర్ట్ అవుతుంది. ముఖ్యంగా అన్నిటికీ మూల కారణం ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్లనే. ఆ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా ఈ ఐ కేర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఐ కేర్ గురించి రీసెంట్గా కంపెనీ ఒక అద్భుతమైన వీడియో లాంచ్ చేశారు. ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం మనం. In our culture, we often turn to horoscopes to understand what's coming, to identify doshas, and to find ways to prevent what could go wrong. In our culture, we often turn to horoscopes to understand what's coming, women are revered. Time to gift them their own wellness horoscope to decode the signals of their bodies. This is for every son to their mother, every husband to their wife, every brother to their sister. How far would you go to invest for our mothers, sisters, wives? Time to end hypocrisy. Time to be proactive. Don't be evil. Your time is now. మన మెంటర్ 3-4 సంవత్సరాలు చేసి చెప్తున్నాడు, యాజ్ ఇట్ ఈస్ వీడియోస్ వచ్చినా, ఇంటింటికి పల్స్, జంట జంట కాఫీ, ప్రతి అమ్మకి ఐ కేర్. సో మరి ఇవి 100% న్యాచురల్, సైడ్ ఎఫెక్ట్స్ రావు అని ఎవరు చెప్తున్నారంటే भारत డైరెక్ట్ నరేంద్ర మోడీ గారే చెప్తున్నారు. చూడండి. एक स्पेशल आयुष मार्ग भी बनाने जा रहा है, जिसकी एक ग्लोबल पहचान बनेगी. भारत में बने उच्चतम गुणवत्ता के आयुष प्रोडक्ट्स पर ये मार्क लगाया जाएगा. ये आयुष मार्क आधुनिक टेक्नोलॉजी के प्रावधानों से युक्त हो. విన్నారుగా. సో ఏమంటున్నాడు, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడానికి ఇది 100% న్యాచురల్ అయి ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. సో 100% న్యాచురల్ అనే దానికి ఈ ఆయుష్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆయుష్ ప్రీమియంకి తేడా ఏంటంటే, ఆయుష్ అంటే ఇండియా వరకే ఇస్తారు, ఆయుష్ ప్రీమియం అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్రోడక్ట్కి ఆయుష్ ప్రీమియం మార్క్ ఇవ్వడం జరిగింది. సో మరి అలాంటి అద్భుతమైన కంపెనీ, ఒక ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్లో ముందుకెళ్తుంది. ఆల్ కంట్రీస్లో మన కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఉన్నారు. సో అద్భుతమైన 11 సంవత్సరాల్లో కంపెనీ కేవలం 5 ప్రోడక్ట్స్ మాత్రమే లాంచ్ చేసింది. ఇంకా 177 ఇంగ్రీడియంట్స్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ రావడానికి కంపెనీ లాంగ్ రన్లో ఉంటుందని మనం బలంగా చెప్పొచ్చు. 2 సంవత్సరాలకి ఒక్క ప్రోడక్ట్ లాంచ్ చేస్తే మిగతా ప్రోడక్ట్స్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది ఒకసారి ఆలోచించండి. సో మరి అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్స్తో ఈ నెక్స్ట్ మంత్ డిసెంబర్ ఐ చార్జ్ అని ఒక ఎనర్జీ డ్రింక్ని కూడా మనకు లాంచ్ చేయబోతుంది. సో చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఐ చార్జ్. సో అది కూడా అందులో అశ్వగంధ అరిష్ట, బాలరిష్ట, పత్రంగ సవ, ద్రాక్ష సవ, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ తోటి టిన్స్ రూపంలో 16 టిన్నులతోని ఆ బాక్స్ కూడా మనకు రాబోతుంది. వన్స్ మీరు టేస్ట్ చేసిన తర్వాత దాని వాల్యూ ఏందనేది కూడా మీకు తెలుస్తుంది. సో మరి ఇలాంటి ఒక అద్భుత అవకాశం ఇచ్చిన నా మెంటర్ హరి సార్కి అండ్ నన్ను ఇన్వైట్ చేసిన కోటం సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వండర్ఫుల్ షేరింగ్ అండి. ఒకసారి సార్కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. ప్రతిరోజు వినే ప్రొడక్ట్లే, చక్కటి ప్రొడక్ట్లు, అమృత సమానమైన ప్రొడక్ట్లు, 5 ప్రొడక్ట్లు కామన్ మ్యాన్ హెల్త్ కి, తద్వారా వెల్త్ కి, తద్వారా హ్యాపీకి మంచి బూస్టింగ్ అని అటువంటి ప్రొడక్ట్లు అందించిన ఇండస్ట్రీ వాకి, దాని R&D బయోయాక్టివ్స్ కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. ఈరోజు మనకి ఎడ్యుకేషన్ సెషన్ బ్యూటిఫుల్ గా ఉంది కదండి. నచ్చిందన్న వాళ్ళు ఒకసారి పంపివ్వండి. ఇక మన తదుపరి ఘట్టం ఈరోజు సెలబ్రేషన్ ఘట్టం. ఈ సెలబ్రేషన్ ఎందుకు ఏమిటి అనేది మీకు బాగా తెలుసు.
సో అటువంటి సెలబ్రేషన్ కి ప్రధాన కారణం అవర్ మెంటర్, అవర్ గురు, అవర్ ఎగ్జిక్యూటివ్ వైట్ డైమండ్ హరిప్రసాద్ సార్. సో ఈ రోజు సార్ వాళ్ళది పెళ్లి రోజు అండి కదా. సో అటువంటి పెళ్లి రోజుని మనం డిజిటల్ గా కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి గొప్ప ఆపర్చునిటీ ఇండస్ట్రీ మనకి ఇచ్చింది. సో సార్ గురించి 2 మాటలు చెప్పి సార్ నేను ఇన్వైట్ చేస్తాను. జస్ట్ సార్ నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిందంటే. ఓకే. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే అంత అంత భూమి లేని టైంలో, డైరెక్ట్ సెల్లింగ్ అంటే అంత మంచి అభిప్రాయం లేని టైంలో, అసలు ఇండస్ట్రీ అంటే ఏమిటి అని ప్రజలకి తెలియని టైంలో ఈ యొక్క రంగాన్ని ఎంచుకుని ఒక బంగారం ఎట్లాగైతే భూమిలో దాగుండి బయటపడిన తర్వాత ఇది బంగారమా కాదా అని కాల్చి మళ్ళా దాన్ని 1, 2 సార్లు చెక్ చేసి ఓకే ఇది కరెక్టే అని బంగారాన్ని ఎన్ని రకాల పరీక్షలు చేస్తారు, అన్ని రకాల పరీక్షలు పొంది వాళ్ళకు వచ్చిన హడిల్స్ అన్నిటి కూడా తట్టుకుని, అది మామూలు హడిల్స్ కాదండి, అట్లాంటి హడిల్స్ మన లైఫ్ లో రాకూడదనే కోరుకుంటాం. అలాంటి హడిల్స్ సైతం వాళ్ళు ఫేస్ చేసి ఈ రోజు ఆ ఆదర్శ జంట ఎంతో మందికి ఆదర్శం అండి. అప్కమింగ్ ఇండస్ట్రీ అని ఎంచుకునే ఎన్నో కుటుంబాలకి, ఎన్నో వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఇది ఒక ఆదర్శమైనటువంటి జంట. అటువంటి జంట ఆ 17 సంవత్సరాలు నాకు తెలిసి పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భం అండి. ఒకసారి సార్ వాళ్ళకి, సార్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ రోజు మనం సార్ వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్ హృదయపూర్వకంగా చెప్పండి. సార్ని మనం ఇన్వైట్ చేసుకునే ముందు సార్కి సంబంధించిన ఒక ఏవి చిన్న జర్నీ కూడా మనం చూద్దాం ఒకసారి. ఓకే, షూర్ 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 సార్. అందరు రెడీగా ఉన్నారా? మరి మన మెంటర్ హరిసార్ది 4 కోట్ల రూపాయలు ఇన్కమ్ తీసుకున్న వ్యక్తి డే 1 నుంచి ఎలా కష్టపడ్డాడు, ఎలా సాధించాడు అనేది ఒక చిన్న వీడియో చూద్దామా? ఆర్ యూ రెడీ? షూర్, రెడీ సార్. రైట్, థ్యాంక్ యూ. ఎలా తెలుస్తుంది మనం సక్సెస్ అవ్వమో లేదో? గతం ఎలా తెలుస్తుంది మనం సక్సెస్ అవ్వమో లేదో? గతం మనం గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం. వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెంట. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్య ముద్దు బిడ్డ. సో నలుగురితో ఒక దగ్గర కూర్చొని ఒక ప్రజెంటేషన్, ఒక గ్రూప్ ప్రజెంటేషన్, ఒక టీమ్ మీటింగ్ నుంచి 10,000 మంది ముందు రికగ్నిషన్ తీసుకునే స్టేజ్కి వచ్చి ఈరోజు సక్సెస్ఫుల్గా 4 crores చేయడం అంటే గొప్ప విషయం కదా. సో మరి అలాంటి అద్భుతమైన జర్నీకి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ కోటం సార్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ అండి. ఈ రోజు మన ముందు మన ఎగ్జిక్యూటివ్ డైమండ్ హరి సార్ ఉన్నారు. సార్కి ఒక్కసారి అందరం ఒకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్కి, మేడంకి. సార్ కూడా స్క్రీన్ మీద ఉన్నారు ఆల్రెడీ. అందరికి అన్మ్యూట్ ఇద్దాం ఒకసారి, అందరూ విషెస్. ఒక్కసారి అందరూ
మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉందండి. హ్యాపీ యానివర్సరీ సార్. శుభాకాంక్షలు సార్. హ్యాపీ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈవినింగ్. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు మేడం. ఇదే అభిమానము మీరందరూ కూడా మీ టీం దగ్గర నుంచి, కంపెనీ దగ్గర నుంచి పొందాలని కోరుకుంటూ, కంపెనీ పంపించినటువంటి ఈ యొక్క కేక్ ని కట్ చేద్దామా అందరం మీ తరపున. సో ఇదే గౌరవాన్ని కంపెనీ నుంచి మీరందరూ కూడా పొందాలని, మీ ఫ్యామిలీ అందరూ పొందాలని కోరుకుంటూ మా ఫ్యామిలీ కట్ చేస్తున్నాము. కంపెనీ తరపున మనకి కృష్ణయ్య సార్ వచ్చారు. కృష్ణయ్య సార్ మనకి ఓకే. కృష్ణయ్య సార్ కూడా హార్ట్ ఇవ్వండి ఒకసారి. సురేపేటలో ఇద్దరు డైమండ్ అయ్యాం. థ్యాంక్ యూ. ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజితరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడమ్మ కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టులతో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మన క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైపోయేలా, మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఇప్పటిదాకా ఏదైనా నేను ఒక 2 విషయాలు చెప్తాను, మాట్లాడతాను. మన ప్రోగ్రామ్స్ ఒకసారి వచ్చారా లావణ్య మేడం? ఓకే సార్. ఎగ్జిక్యూటివ్స్ ఒకసారి మన ఎగ్జిక్యూటివ్స్ షరీఫ్ సార్ ఒక 2 మాటలు. మనం ఇంకా మన డెవలప్మెంట్స్ గురించి ఎట్లాగో కలిసాం కాబట్టి ఒక 2 విషయాలు మనం చర్చించుకుందాం. కానీ
షరీఫ్ సార్, హాయ్, గుడ్ ఈవినింగ్. సార్ మీ కోస్ట్ ఇచ్చాను ఎగ్జిక్యూటివ్స్ అందరికి. కోస్ట్ ఉంది మీకు. ఓకే ఓకే సార్. ఒక నా నా వంతుగా మొదటి మాట నేను చెప్పాలనుకుంది, ఎలా తెలుస్తుంది మన సక్సెస్ అవ్వమో లేదో? గతం. మనం గతంలో ఎక్కడున్నాం? ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. సెలబ్రేషన్ మన జీవితాన్ని మనం అనుకుంటే సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడో మనకి పెళ్లి రోజు వచ్చినప్పుడు, పుట్టినరోజు వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజుని. మనం ఆల్రెడీ కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటాం. వాళ్ళ లైఫ్ ఆల్వేస్ ఎప్పుడు హ్యాపీనే ఉంటుంది, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఓకే, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. లైఫ్ స్టైల్ అంటే 3 విషయాలు. లైఫ్ స్టైల్ అంటే నేను బలంగా కోరుకున్నది ఏంటంటే, నేను నా లైఫ్ని ఇంకా తీర్చిదిద్దుకుంటే నా పిల్లల లైఫ్ స్టైల్ కూడా మారుతుంది. ఓకే, దానికి నేను ఇప్పటి వరకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉంటారు. ఇక దానికి చెల్లి చిట్టి చెప్పాలి, లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మా నాన్నగారు ఎంతో చిన్న కాదు, తెలుసు, మీ ఇంట్లో కూడా పెద్దలు అట్లాగే కష్టపడి ఉంటారు, చిన్న చిన్న పనులు చేస్తూ. కానీ ఒక చక్కటి ఇట్లాంటి ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ని ఒక కంపెనీ మనకి ఇస్తుంది. అందుకని ఇది డిస్ట్రిబ్యూటర్ల కోసమే పుట్టిన కంపెనీ. దీన్ని మీరు నమ్మాలి. ఈ రోజైనా నేను చెప్పింది నమ్మాలి. మీరు డిస్ట్రిబ్యూటర్ల కోసమే డిజైన్ చేయబడ్డ కంపెనీ. ఆఖరికి అది క్రియేట్ చేసిన మ్యాగజైన్ కూడా డిస్ట్రిబ్యూటర్స్. ఓకే షరీఫ్ సార్, మీరు అనేక కంపెనీలు చూసారు కదా. ఓకే సార్. ఈ ప్రొడక్ట్ విషయంలో కావచ్చు, ఒకదాన్ని మీరు మ్యూట్ లో పెట్టేసుకోండి. నెట్ మీద ప్రాబ్లం చెప్పండి సార్. ఏదో చెప్పాను సార్, మీ మాట ఓకేనా? సార్, మీరు చూశారు కాబట్టి ఈ కంపెనీ ప్రొడక్ట్ విషయంలో కూడా వేరే కంపెనీలో పోలిస్తే ఎట్లాంటిది అంటారు? మీరు యాజ్ ఎ డాక్టర్ గా ఉన్నారు, మళ్ళీ నెట్వర్క్ కూడా పోలికనే లేదు సార్, దానికి సంబంధమే లేదు. ఆ కంపెనీలకు ఈ కంపెనీ సంబంధమే లేదు సార్. రూట్ ఆఫ్ వేరే ఉన్నది. రూటే వేరు సార్. ఇందులో ఆ కంపెనీ ఎంతసేపు ఉన్నా మనకు ఎంతసేపు ఉన్నా మార్కెటింగ్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది సార్. అంతే, అంటే ఎంతసేపు ఉన్నా మన కొన్నికి మాత్రమే. లైఫ్ చేంజింగ్ కోసము మనము అది మన లైఫ్ కాపాడుకునే కోసము అక్కడ బయట లేదు సార్. అది వేరే లెక్కలు ఏదో ఒక డాక్టర్ లాగా పనిచేయడం అంటే ఇవే కదా. అదే సార్ నేను చెప్పి. అంతే. అయితే ఇప్పుడు ఇంకొక మాట చెప్పండి. దానికి ఆ కంపెనీకి ఒక 1000 డైమండ్స్ నేను తయారు చేయాలి, 1000 మెంబర్స్ కి ₹1 కోటి నేను ఇప్పించాలనే సంకల్పం పెట్టుకున్నటువంటి కంపెనీని నేను ఇదే చూస్తున్నాను. దానికి తగ్గట్టుగా మన యొక్క ప్రోగ్రామ్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఉందా లేదా, అది మీరు చెప్పండి. టీం మన సంబంధించి మీరు దాన్ని చూసిన తర్వాత సిన్సియారిటీ కనబడుతుందా? అందరి గురించి అవునా? మనం చేసే ప్రోగ్రామ్ మీరు చెప్తున్నా సార్, ఎడ్యుకేషన్ తీసుకోండి, సంపాదించుకోండి అని. అంతే. ఈ మాట ఎవరు చెప్పరు సార్ బయట. ఎంతసేపు సంపాదించుకోండి అంటారు కానీ సంపాదన కనపడదు. చెప్పేంత వరకే మాట కానీ కనపడదు సార్. స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిగా ఫోకస్ చేసాం. స్కిల్ డెవలప్మెంట్ మీద. అవునా? అంటే కంపెనీ పెట్టినటువంటి డైమండ్ చేరుకోవడానికి ఏమేమి కావాలో అవన్నీ మనకు అందిస్తున్నాం మనం. ఆ స్కిల్ వాళ్ళ కాళ్ళ మీద, వాళ్ళ స్వయం సాధికారత మీద, స్వావలంబన సాధించేలాగా మనవి ఉంటున్నాయి కదండి. అంతేనా? అది మీరు ఎందుకంటే మీ సీనియర్ ఐస్ నుంచి ఆ కోణంలో మీరు చూస్తూ ఉంటారు కదా, అందుకని చెప్తున్నాను. ఓకే డే ఫ్రెండ్స్, మీరు అందరు కూడా మీరు బిలీవ్ చేయండి, ఒక సీనియర్ ఏం చెప్తున్నారు. ఓకే, మీరు ఖచ్చితంగా అందరూ వండర్ఫుల్ ఎగ్జిక్యూటివ్ అవుతారు. కొంచెము లేట్ అయిందని 500 లేట్ అవుతుందని అలా కాదు. ఒక 2 విషయాలు నేను చెప్తాను. ఏంటంటే నా సక్సెస్కి కారణం ఈరోజు ఎంత ప్రయారిటీ కంపెనీ ఇస్తుందంటే చాలా చాలా ప్రయారిటీ ఇస్తుంది కంపెనీ. ఎందుకు? గ్రౌండ్ లెవెల్లో మనం మంచిగా నిలబెట్టుకుంటే అది అంతే కదా ఎవరైనా.
మనం గ్రౌండ్ లెవెల్లో నిలబెట్టుకోవాలి, మన టీంని నిలబెట్టుకోవడానికి ఆ స్కిల్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే, మీరు కూడా బలంగా కోరుకోవడం అనేది ప్రధానమండి. నేను నా జీవితాన్ని, నా లైఫ్ స్టైల్ని పూర్తిగా మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ అంటే 3: 1 మంచి హెల్తీగా ఉండడం, డైట్ ప్లాన్ చేస్తూ. 2 చక్కటి ఆదాయాన్ని క్రియేట్ చేసుకోవడం, నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం. 3 చక్కటి అనుబంధాలు, రిలేషన్షిప్ ఇది కలిగి ఉండడం, నలుగురితోటి మనం కలిసి ఉండడం. ఈ 3 బాగుంటే లైఫ్ స్టైల్ బాగుంది అన్నట్టు. అంతేనా? ఓకే, ఇప్పుడు నేను ఈ 3 విషయాల్లో మెరుగ్గా ఉండడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తున్నానా లేదా? ఆరోగ్యం విషయంలో, ఆదాయం విషయంలో, నలుగురితోటి అనుబంధాలు, రిలేషన్షిప్ విషయం. ఈ 3 గనక మీరు సెటప్ చేసుకుంటే, దానికి తగ్గట్టుగా ట్రైనింగ్ కనుక మీరు తీసుకుంటే, ఖచ్చితంగా ఇందులో మీరు పవర్ఫుల్ ఎగ్జిక్యూటివ్ అవుతారు, టాప్ 10లో ఉంటారు. నా లక్ష్యమే అది. ఓకే, ఇది మొట్టమొదటిది. మీరు బలంగా ఎంతగా కోరుకుంటున్నారు మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం. దానికోసం ప్రతిరోజు మనం అవేర్నెస్ మీటింగ్లన్నీ జరుగుతున్నాయి. ఓకే, ఇక తర్వాతది పాయింట్, ఎవరికైతే ర్యాంకులు నాకు కావాలి, ఒక 1000 ర్యాంక్ నాకు కావాలి అని అనుకుంటారో వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ 1000 రూబీ అయిన వాళ్ళు ప్లాన్ చేయండి. ఈ 2 ముఖ్యం. ఎవరికైతే ర్యాంకులు కావాలో వాళ్ళు ప్రిపేర్ అవ్వడంని, ప్రిపరేషన్ని మీరు ప్రిపరేషన్ అంటే ఏంటంటే, మనకి ఇప్పటిదాకా మీకు అలవాటు లేదు కాబట్టి ఆ ప్రోగ్రామ్స్కి సంబంధించి కానీ, ఓకే, టైంకి రెడీ అవ్వడము, జిఎస్ఎంకి రెడీ అవ్వడము, టైం ఇవ్వడము, ఇది ప్రిపరేషన్. ఎవరైతే ఆల్రెడీ ర్యాంక్ తీసుకున్నారో వాళ్ళందరూ సరిగ్గా ప్లాన్ చేయండి, సరిగ్గా. ఓకే, టైంని ప్లాన్ చేయండి, ప్రతి రోజును వ్యర్థం చేసుకోకండి. టైంని చక్కగా ప్లాన్ చేసుకుంటే మీరు అది సాధించగలుగుతారు. ఓకే, లావణ్య మేడం, కమాలి గారు. గుడ్ ఈవినింగ్ సార్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ మేడం. మేడం, మీరు చూసినటువంటి కోణంలో మన అందరికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిస్టమేటిక్ గా ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎలా జరుగుతున్నాయి? వాళ్ళలో ఎటువంటి స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి? ఏంటి అంటే సార్, ఇది ఏమంటారు అంటే, ఎగ్జిక్యూటివ్ అయితే టాప్ 10 ప్లానింగ్ జరుగుతుంది, ఇంకా పై ఇంకా ఆర్ఎంబి వచ్చే వాళ్ళకైతే సీలింగ్ ప్లాన్, అలాంటి వర్క్ జరుగుతుంది సార్. వండర్ఫుల్. ఏదైతే ఫైనలైజ్ ఏ వర్క్ చేయాలో అదే వర్క్ మనం చేస్తున్నాం సార్. అంటే వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటుందా? 100% ఉంటుంది. ఫాలో అవుతాయి, ఫాలో అయితే మాత్రం 100% ఉంటుంది సార్. 10 రూపాయలు 100%. 5 రూపాయలు చిల్లర ఉందండి ఇక్కడ. ఓకే, గుడ్. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి చూస్తున్నారు, ఇప్పుడు స్టార్ట్ నుంచి నన్ను చూస్తున్నారు. ఓకే, సో మీరు మన ప్రోగ్రామ్స్ ని విషయంలో ఎలా ఉంటే బాగుంటుంది, కంపెనీ విషయంలో ఎటువంటి ఆలోచనలు ఉంటే బాగుంటుంది? ప్రొడక్ట్ పైన కంపెనీ ఒక డెప్త్, ఒక మనకందరికి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి సార్. అదే ఇంకా జరుగుతుంది సార్. మన అన్ని కూడా న్యూట్రాసిటికల్స్ అన్ని మన యొక్క అంటే దాని ప్రాముఖ్యత ఏంటి, అది రూట్ కాజ్ దగ్గర ఎట్లా వర్క్ చేస్తుంది అనే విషయాలు మన దగ్గర అంత వర్క్ అదే జరుగుతుంది సార్. దాని గురించి మనకు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అలాగే డూప్లికేషన్ వర్క్ కూడా జరుగుతుంది సార్. ర్యాంక్ క్రియేషన్ అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఒక సొంతంగా ఇంట్లో తన ఇన్కమే చాలా ప్రధానం అయిపోయింది కదా, వాళ్ళ భర్తకి సీరియస్ అవ్వడం. ఆమె ఇంట్లోనే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తయారు చేసింది.
ఆమె ఆమెకున్నటువంటి దాంతో పోలిస్తే కష్టాలతోటి మన వివైటీని పోల్చి చెప్పండి. అలాంటి ఏవీ లేవు సార్. మనకి ఓన్లీ ఇన్ఫర్మేషన్ సెల్లింగే సార్. కస్టమర్ కి మనం పంపేది ఓన్ ప్లానింగ్ అవన్నీ ఏం అవసరం లేదు సార్. మనకి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మన చేతిలోకి వచ్చింది, మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల మార్కెటింగ్ చేయాలనే ఒక ఆ ఇబ్బంది అలాంటి ఏవీ లేవు ఈ రోజు. మనకి డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మన దగ్గర ఉంది, ఆ ఒక్క విలువైన సమాచారాన్ని మనం అందించడం వల్ల కంపెనీ అక్కడ చేరవేయడం, దాని మీద వచ్చే కమిషన్ ఎవ్రీ వీక్ రావడము, ఇదంతా కానీ ఇదంతా కంపెనీ నుంచి మనకు చాలా సపోర్ట్ ఉంది సార్. ఇది ఈ కాలానికి లేడీస్ కి, మహిళలకి అవసరమైనట్టే ఐకేర్ ని డిజైన్ చేయబడిందా? 100% సార్. ప్రతి మహిళకు చాలా అవసరం, ఎమర్జెన్సీ. ఇంకా అది ఐ కేర్ అనేది సార్. వాళ్ళ అలాంటి ఒక అమృతం సార్. వాళ్ళ 1000 ని కంప్లీట్ చేసుకోవడానికి ఒక ఐకేర్ సరిపోద్దా? సరిపోతుంది సార్, 100% సరిపోతుంది. అది ద పవర్ ఆఫ్ మనకి ప్రొడక్ట్. సో డియర్ ఫ్రెండ్స్, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి మనకి. ప్రొడక్ట్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, మన ప్రోగ్రామ్స్ కానీ, ప్రతి ఒక్కటి కూడా మీరు జస్ట్ మీరు ప్రిపేర్ అయి ఉండడం, బలంగా మీరు బిలీవ్ చేయడం, ఇండస్ వివాని బలంగా బిలీవ్ చేసి ఒక పార్ట్ టైంగా దీన్ని పెట్టుకొని మీరు దీంట్లో నేను నేర్చుకుంటున్నాను అనే కోణంలో ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, మీ సక్సెస్ ని ఎవరూ ఆపలేరు, ఎవరూ ఆపలేరు. ఈ 2 పదాలు నేను చెప్తాను, 2 పదాలు. ఒకటి వింటారా? సెలబ్రేషన్ రోజున క్లాస్ చెప్తున్నాను అనుకోద్దు. శ్రద్ధాసక్తులు అని విన్నారా ఉపేంద్ర గారు? శ్రద్ధ, ఆసక్తి. శ్రద్ధాసక్తులు ఉండాలి అని అంటారు కదా. ఆసక్తులు. శ్రద్ధ అంటే ఏంటి? ఆసక్తి దేని మీద ఉండాలి? శ్రద్ధ అనేది భవిష్యత్తులో మీ కళ మీద ఉండాలి. భవిష్యత్తులో మీ కళ టార్గెట్ ఏదో ఒకటి, ఒక సొంత ఇల్లో, లేకపోతే డైమండ్ ర్యాంకో, ఎగ్జిక్యూటివ్, ఏదో ఒకటి ఉంటుంది. మీ శ్రద్ధనే మీ అయస్కాంతం, మ్యాగ్నెటిక్ పవర్. మీకు ఎంత శ్రద్ధ ఉంటే అంత. ఎంత చూడండి మన ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళని ఒకసారి చూడండి. మీరు కళ్ళ ముందు కనపడుతున్నారు థౌజండ్స్ ఎగ్జిక్యూటివ్స్. మీరు మీ శ్రద్ధని నాకు కనబడుతుంది. ఈ శ్రద్ధ ఉన్న వ్యక్తిని ఎవరు బీట్ చేయలేరు. ఓకే, నాకు ఎంతో భవిష్యత్తులో ఉండేటువంటి నా పిల్లల లైఫ్ స్టైల్ మీద నాకు ఎంతో శ్రద్ధ ఉంది, అంతే. వాళ్ళకి సరి అయినటువంటి లైఫ్ ని అందించాలి. ఇది ఒకటే ఒకటి ఇప్పించగలదు, మనకు ఒకటే ఒకటి దారి చూపించగలదు, అది ఇండస్ వివా అన్సర్ సారే, అంతే. అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి చైర్మన్ మనకు దొరకడు, అంతే. ఇది ఫిక్స్. కాకపోతే నాకు ఒక ర్యాంక్ లో తెలిసింది, మీకు ఒక ర్యాంక్ లో తెలుస్తుంది. ఎక్కడో ఒక దగ్గర మాత్రం టచ్ చేస్తాం, దీన్ని ఈ లైన్ మాత్రం టచ్ చేస్తాం, ఈ విషయాన్ని మాత్రం టచ్ చేస్తాం. ఇంకా అంతకంటే ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి దొరకడు. అటువంటి ఆయుర్వేదాకి జపనీస్ టెక్నాలజీని యాడ్ చేసి ఫార్చ్యూన్ 500 కంపెనీలకి ఇంగ్రీడియంట్స్ ని అందజేసేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇండియన్ జపాన్ వెళ్ళి అక్కడ సైంటిస్టులని తీసుకొని ఒక R&D పెట్టడం ఏంటండి? అంత విజ్డమ్ ఉన్నటువంటి వ్యక్తి మన చైర్మన్, మన లీడర్ అంటే ఇక చూడండి. సుధామూర్తి గారు, నారాయణమూర్తి గారు, ధీరుభాయ్, అలాంటి వాళ్ళు వాళ్ళకి హీరోలు అయితే మన హీరో మన చైర్మన్ గారు. ఓకే, ఇది మనకి. మీకు నిజంగానే భవిష్యత్తు మీద పూర్తి శ్రద్ధ ఉండి, నేను నెలకే కాదు వారానికే ఆ 1 lakh రూపీ నేను సంపాదించాలి అని అనుకుంటే మాత్రం మీరు శ్రద్ధ పూర్తిగా పెట్టండి. ఎంత శ్రద్ధ, ఎంత శ్రద్ధ అంటే ఈరోజు మిస్సెస్ ఎంత కోఆపరేషన్ చేస్తుంది కదా, అవునా? తను ఎందుకు ఎట్లా కోఆపరేషన్ చేసిందని అంటారు? నేను గవర్నమెంట్ జాబ్ ని పక్కన పెట్టేసినా కూడా ఎలా వచ్చింది సపోర్ట్, ఎలా వచ్చిందని నా మాట అయితే క్లియర్ కదా సురేష్? రైట్. ఎలా వచ్చిందంటారు సపోర్టు? నా శ్రద్ధకే, అంటే సీరియస్నెస్. శ్రద్ధ అంటే సీరియస్నెస్. అది చూసి డిస్టర్బ్ చేయకూడదు, ఖచ్చితంగా
ఇతను ఏదో ఒకటి సాధిస్తాడు అనేటువంటి దాన్ని డిస్టర్బ్ చేయాలనిపించదు. అంతేందుకు మీ ఇంట్లో వాళ్ళకి కూడా అనిపించదు. ఉమ్. ఇక్కడ మనం ఏమి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టేది లేదు, సమయం ఇస్తున్నాం అంతే. కాబట్టి దీన్ని ఎవ్వరు కాదనరు, అసలు ఇంకా సపోర్ట్ చేస్తారు. డిస్టర్బ్ ఇప్పుడు ఇంట్లో పాప బాబు బాగా చదువుతున్నారు అనుకోండి, డిస్టర్బ్ చేయబుద్ది కదా అసలుకి. వాళ్ళు సంగీతం బాగా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ చదువుకు కానీ ఏదైనా ఇంకా ఎంత కష్టపడైనా తీసుకొచ్చి కడతారు, కానీ డిస్టర్బ్ చేయబుద్ది కదా వాళ్ళు కదా. సో మీరు ఎప్పుడైనా సరే మీ శ్రద్ధ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అది ఇంట్లో వాళ్ళనైనా దేవుణ్ణైనా సరే, మీ శ్రద్ధ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఉదయాన్నే లేస్తే దాన్ని శ్రద్ధ అంటారు, భవిష్యత్తు మీద చాలా శ్రద్ధ ఉంది అని అంటారు. ఓకే, ఏదైనా సరే మీకు శ్రద్ధ చూస్తేనే మీ శ్రద్ధ అనేది అర్థం కావాలి. ఈ ఒక్క పాయింట్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఒక వర్డ్ ఉంటుంది ఏంటంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఉంటది. ఏమని? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటే మీ భవిష్యత్తు కావాల్సినటువంటి మీ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన జ్ఞానము, ఇన్ఫర్మేషన్, ఐడియాలు అన్ని మీ శ్రద్ధనే తీసుకొస్తుంది. ఓకేనా? మీ శ్రద్ధనే తీసుకొస్తుంది. మీరు భరోసాతోటి ఉండండి. అయ్యో నా టీం స్ట్రక్ అయిపోయింది, నాకు ఇక నేమ్ లిస్ట్ అయిపోయింది, ఎట్లా వస్తుందో, ఎట్లా వెళ్తాము అని మీరు అస్సలకి అనుకోండి. ఆ జ్ఞానము మీ శ్రద్ధను బట్టి ఎక్కడి నుంచి అయినా, జూమ్ నుంచి అయినా వస్తుంది, ఎక్కడి నుంచి అయినా వస్తుంది. కానీ పూర్తిగా విశ్వాసంతో ఉండండి. ఇది నెంబర్ 1. రెండవది ఆసక్తి. శ్రద్ధాసక్తుల్లో ఇంకొక అయస్కాంతం ఏంటంటే ఆసక్తి. ఫ్యూచర్ మీద ఉండాల్సింది, పర్మనెంట్ మీద ఉండాల్సింది శ్రద్ధ, ప్రజెంట్ మీద ఉండాల్సింది ఆసక్తి. ప్రజెంట్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ ఫ్యూచర్ నుంచి పుట్టినటువంటి ఏదైనా, ఇప్పుడు చాలా ఆసక్తిగా మీరు వింటున్నారా అట్లా. ఓకే, ఏ పని చేసినా కూడా చాలా ఆసక్తిగా అది చేయండి. కేవలం శ్రద్ధ ఉండి నాకు దాని మీద శ్రద్ధ ఉంది కానీ ప్రజెంట్ మాత్రం పరేషాన్ ఉంది అంటే కుదరదు. ప్రజెంట్ చేసేటువంటి ఆ పని మీద మాత్రం చాలా ఆసక్తి ఉండాలి. నేర్చుకోవడానికైనా కానీ చెప్పడానికైనా కానీ. ఓకే, ఒక దాని మీద ఆసక్తి ఉండాలి. కంపెనీకి ఏంటంటే అందరి ఇళ్లలో వాడేటువంటి అల్లోపతి మెడిసిన్లని తగ్గించేయాలి. పూర్తిగా మెడిసిన్స్ ని వాడని పరిస్థితిని తీసుకురావాలి. దీని యందు, ఈ లక్ష్యం అందు ఆసక్తి ఉండాలి. ఓకే, ఇది మీ ఇంట్లో సాధ్యమవుతుందో మా ఇంట్లో సాధ్యమవుతుంది. సంకల్పంతో తగ్గించుకుంటూ ఉన్నాం. ఓకే, మా నాన్నగారికి ఇన్ని టాబ్లెట్లు వాడాలి, మీరు రక్తం పల్సన్ అవ్వడానికి ఒకటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేయడానికి ఒకటి, ఓకే, ఇన్ని గ్లూకోజ్ని తగ్గించడానికని ఇన్ని టాబ్లెట్లు ఇస్తే అవన్నీ అవసరం లేకుండా పోయినాయి. ఇప్పుడు బ్లాక్ కాఫీ అండ్ పల్స్. ఓకే, ఇప్పుడు స్లిమ్ కూడా వాడుతున్నారు. అందరి ఇళ్లలో పోపుల డబ్బాలాగా ఉన్నటువంటి మెడిసిన్స్ ఏవైతే అల్లోపతి ఉన్నాయో వాటి భర్తం పట్టాలి, వాటిని తీసేయాలి. దరిద్రం ఏడుందిరా అంటే ఇంకా వాటిలోనే ఉంది, వాటిని తీసి బయటికి కొట్టేయాలి. ఇది మనమేం తీసి పారేయక్కర్లేదు, డాక్టర్లే చెప్తారు ఇంకా నీకు అవసరం లేదయ్యా, ఇది ఇగో ఇంత ఎంజీ సరిపోద్ది, ఇన్సులిన్ అవసరం లేదు. గొప్ప సౌభాగ్యం, ఆరోగ్య లక్ష్మి అది. దీని యందు ఆసక్తి ఉండాలి మనకి. మనం హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తూ మన పార్ట్నర్స్ లేదా కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్త్ మీద ఆసక్తి కలిగి ఉండాలి. ఏమంటారు? ఓకేనా? మీ డ్రీమ్ మీద, అది సొంత ఇల్లా లేకపోతే ఏది ఉంటే అది, దాని మీద శ్రద్ధ ఉండాలి. దానికి కావాల్సిన జ్ఞానం భగవంతుడు మీ దగ్గరికి తీసుకొస్తాడు. అసలు ముచ్చటే లేదు. నేను జాబ్ చేసేటప్పుడు ఈ కాఫీ రూపంలో నా దగ్గరికి రాలే, ఇండస్ట్రీ జ్ఞానం నా దగ్గరికి వచ్చింది. జ్ఞానం ఖచ్చితంగా వస్తుంది, శ్రద్ధ ఉండాలి అంతే. ఓకే, అది నేను పుస్తకాలు చదవడం కానీ సెర్చ్ చేయడం కానీ అలా చేసుకుంటూ ఉంటే దొరికింది నాకు ఇండస్ట్రీ. అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, లాక్కుంటది అది సరైన జ్ఞానం, ఐడియాస్ వస్తాయి మీకు. ఓకే, ఆ తర్వాత ఆసక్తి. దేని యందు ఆసక్తి ఉండాలి? కంపెనీ ఏ లక్ష్యంతో ఆశయంతో ఉందో దాని మీద ఆసక్తి. ఒకటి హెల్త్ కాన్షియస్ ని పెంచడము. జనాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, ఎక్సెస్ గ్లూకోజ్ ఉంటే నష్టం ఏంటి, ఆఖరికి లేడీస్ కి పర్సనల్ ప్రాబ్లం కూడా
ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది, గ్లూకోజ్ హై అయిపోవడం వల్ల వస్తుందంట. చూడండి వాళ్ళకి ఎంత కాఫీ ఎంత అవసరం, అవునా? దానికి తగు కారణాలు ఏంటో తెలియకుండా ఉంది. ఆ కారణాలను తెలియజేసే ఆసక్తి మనకు ఉండాలి. ఓకే, కరెక్ట్ గా చెప్పానా ఈ విషయాన్ని? అర్థమైందా? అది మళ్ళీ నాకు తెలిసింది వేరే, మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. దాని మీద ఆసక్తి ఉండాలి నాకు మళ్ళీ. ఉమ్. మీకు అర్థమైందిలే అని నీకు అనుకుంటా. సో ఫ్రెండ్స్, మనము హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తూనే అందరి హెల్త్ గురించి ఆలోచించడమే ఇందులో ఉన్నటువంటి మనం పెట్టాల్సిన ఆసక్తి. మీరు అసలుకి రిటైల్ జరుగుతుందా లేదా టెన్షన్ పడకండి, ర్యాంక్ గురించి టెన్షన్ పడకండి, టీం గురించి టెన్షన్ పడకండి. ఈ రోజు నాకున్న ఇక్కడ సీనియర్స్ భోగ సార్ కావచ్చు, కృష్ణయ్య సారు, మన సురేష్, లావణ్య మేడం, మన ఎగ్జిక్యూటివ్స్ అందరు కూడా నాకు ఆరోగ్యం మీద ఉన్నటువంటి ఆసక్తి చేతనే నాతోటి ఉన్నారు. ఉమ్. ఇ- నేను ఇండస్ట్రీవాకి రాకముందే సూర్యాపేట గోడల మీద జై ఆరోగ్య భారత్, జై ఆయుర్వేద అని రాయించిన వాడిని. నాకు అంత శ్రద్ధ ఉంది కాబట్టి ఈ యొక్క న్యూట్రాస్యూటికల్ దొరికింది నాకు. పవర్ మామూలు న్యూట్రాస్యూటికల్ కాదు ఇది, మామూలు న్యూట్రాస్యూటికల్ కాదు. నేను నా అనుభవంతో మీకు చెప్తున్నా. రేపొద్దున వచ్చేటువంటి ఐచార్జ్ లో ఉండేటువంటి అరిస్టల్ని నేను సేల్ చేశాను. అరిస్టల్ అసవలో అరిస్టల్ అని ఆయుర్వేదంలో ఉంటాయి. అది ఒక థమ్స్అప్ టిన్ లాగా మనకు రావడం అంటే ఏందనుకున్నారు? నర్వస్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అది అరిస్టల్ తయారు చేయడం అంత ఈజీ కాదు అసలు, అది కూడా అంత బల్క్ గా. చాలా చాలా గ్రేట్ అండి మన దగ్గరకు వచ్చింది. ఇక డూప్లికేషన్ అంటే నేను ఏజెంట్ గా నా జీవితాన్ని స్టార్ట్ చేస్తాను ఇండస్ట్రీ వాళ్ళు, కానీ డెవలప్మెంట్ ఆఫీసర్ కావచ్చు. అలాగే నా దగ్గర ఉన్న ఏజెంట్లు అందరూ కూడా డెవలప్మెంట్ ఆఫీసర్ కావచ్చు. వాట్ ఏ ప్లానింగ్! అసలుకి అది బ్యూటిఫుల్ అనమాట. అది ఎవరు కూడా తన జీవితంలో ఏజెంట్ గా పుట్టి ఏజెంట్ గా కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ ఆఫీసర్ కావచ్చు తమ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటే. అది మామూలు కాదు. అందుకనే సార్ అన్నారు, అభిలాష్ సార్, భూమి మీద 8వ వింత ఏదైనా ఉందంటే బైనరీ ప్లాన్ లో న్యూట్రాసిటికల్ ని తీసుకొస్తున్నటువంటి ఇండస్ట్రీ ఇన్కమ్ ప్లాన్ అన్నారు. ఇవన్నీ నా సీనియర్స్ కూర్చోబెట్టి వివరంగా చెప్పి, నమ్ము, ఇది బిలీవ్ చేయి. ఇది అన్ని సినిమాలు ఒకలా ఉండవు, అన్ని కంపెనీలు ఒకలా ఉండవు. నువ్వు కోరుకుంటున్నటువంటి ఇటువంటి ఫ్రీడమ్ని, టైం ఫ్రీడమ్ని అని చెప్పబట్టి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు సైదుల్ గారు ఉన్నారు, మర్చిపోయాను. సైదుల్ గారు చాలా సీనియర్, అనేక కంపెనీలను చూసినటువంటి వ్యక్తి. వాళ్ళు ఇంకా ఇందులో డెవలప్ అవ్వాలని ట్రై చేస్తున్నారంటే వాళ్ళు చూడండి. లేకపోతే ఏముంటుంది, 2-3 సంవత్సరాలకి వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు లేకపోతే షరీఫ్ సారే చెప్పేస్తాడు. అందరేమి బలవంతంగా ఉండరు కదా, అవునా? ఎంత నచ్చితే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అది నేను చెప్తున్నాను. అంటే హరిసార్ సెట్ అయిపోయాడు కాబట్టి, లేకపోతే హరిసార్కి టీంలో వచ్చేసాయి కాబట్టి ఆయన చెప్తున్నాడేమని అనుకుంటారని నేను చెప్తున్నాను. ఆయనకి డైమండ్ అయిపోయాడు కాబట్టి అని అట్లా ఏం లేదు. నాతోటి చాలా మంది సీనియర్లు, వాళ్ళందరూ కూడా ముందుకెళ్ళడానికి కారణం దగ్గర నుంచి ఈ కంపెనీని చూశారు. సో డియర్ ఫ్రెండ్స్, శ్రద్ధ, ఆసక్తి అనేది హెల్దీగా ఉదయం నుంచి మిమ్మల్ని మంచిగా ప్రిపేర్ అయి ఉండండి. ప్రతి ప్రోగ్రామ్కి మీ పట్ల పూర్తి, మీ లక్ష్యం పట్ల, మీ భవిష్యత్తు పట్ల శ్రద్ధ ఉంది నాకు. కేవలం నాద పట్లనే కాదు, ప్లస్ మీ ఆరోగ్యం పట్ల ఎంతో ఆసక్తి కూడా ఉంది. ఓకే, నేను అలాగే ఆ ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేస్తున్నాను. మీరు జస్ట్ మళ్ళీ పుస్తకం పట్టుకోవాలా, నోట్స్ రాయాలా అని అనుకోకుండా, మీరు మళ్ళీ ఒక ఇంటర్లోనో డిగ్రీలోనో 3 సంవత్సరాలు మీ డైమండ్ కోసము. ఓకే, మొదటి 100 వారాలు మీరు 1000 ర్యాంక్. రేపు థాట్ పవర్ లో నేను చెప్తాను. ఎర్లీ మార్నింగ్ థాట్ పవర్ 5 o'clockకి. అన్ని బాగున్నాయి కదా కానీ ఉదయం లేవడం ఒకటేసారి అని అనొద్దు, మళ్ళీ దాని దీర్ఘం తీయొద్దు. ఉదయమే చాలా చాలా. లేకపోతే ఇప్పుడు నా చూపు మీకు చూపునిస్తుందా? నా చూపు మీకు చూపునివ్వదు, ఇవ్వదు. మీకు ఉండాలి కదా, మీకు సొంత చూపు అనేది ఉంటేనే మీకు సో ఉదయం లేవడం అనేది బయట చూపునే కాదు, లోపటి చూపును కూడా కల్పిస్తుంది. ప్రకాశము అని అంటాం. ప్రకాశం అని అంటే ఏంటంటే మనకు విషయాలని సరిగ్గా కనిపెట్టేటట్టు చేస్తుంది.
ఏది రైట్ ఏది రాంగ్ అనేది చేస్తుంది. అది ఎర్లీ మార్నింగ్ వల్ల జరిగేటువంటి గొప్పతనం. కాబట్టి ఇది ఒక్కటి. సురేష్ మరి ఎక్కువ క్లాస్ పీకినట్టు అయిపోతుంది. సార్ ఒక రిక్వెస్ట్, ఒక 2 ఉమ్, minutes మేడం ని కూడా మాట్లాడించాడు సార్. అదే అవునవును అంటావు. మేడం ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు నువ్వు అడుగుతాను. అందరికి నమస్తే చెప్పారు. Yes, sir. నేను మీ అందరికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను కానీ మేడంకి ఇస్తాను. కానీ ఆటోమేటిక్ గా 2 ఐడీలు ఉంటే ట్రైనింగ్ ఇచ్చేవాడిని. ఇద్దరికి కలిపి ఒకటే ఐడి కదా, నేను డైమండ్ అయితే తను అయినట్టే. రేణుకా మేడం పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ యొక్క అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఐటమ్ ఎవరంటే రేణుకా మేడమే. హరి సార్ నామిని. 50,000 నాకు వచ్చినాయి సురేష్, తనకి రాలేదు. సార్కి వస్తున్నాయి. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఏదో ఒక మాట చెప్పు. కంపెనీ మేడం మీకు వివా పరంగా మీకు బాగా నచ్చింది ప్రొడక్ట్లు ఉన్న ఫీలింగ్ ఏదైనా చెప్పచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రొడక్ట్ గురించి ఫస్ట్ హెల్త్ ప్రొడక్ట్. హెల్త్ అంటే హెల్త్ అందరికి అవసరమేనా? హెల్త్ అనేది అందరికీ అవసరం అండి. అలాగే ఐ పల్స్, ఐ కేర్, లేడీస్ ముఖ్యంగా తీసుకోవాల్సింది ఐ కేర్. సో మేము ఫస్ట్ నుంచి ఇండస్ట్రీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి బాగా బిలీవ్ చేసామండి. బిలీవ్ చేసి ఈ బిజినెస్ ని మేము చూస్ చేసుకున్నాము. సో మాకు అది వాడడం వల్ల ఇప్పటి వరకు అయితే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, హెల్త్ పరంగా వెల్త్ పరంగా ఓకే, చాలా బాగుంది. సో అందరూ దీన్ని బిలీవ్ చేసి ఇంకా ముందుకి మంచిగా వర్క్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ. రోజు తామని చెప్తున్నావు వద్దని రోజు డైలీ కంపల్సరీ తీసుకోండి అందరూ, లేడీస్ అందరూ. ఐ కేర్, ఐ కాఫీ. ఓకే. హాస్పిటల్ కి ఎవరు వెళ్ళకూడదు? హాస్పిటల్కి వెళ్ళకూడదు, ఎవరు హాస్పిటల్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మేము ఇది వాడినప్పటి నుంచి, అంటే వాడినప్పటి నుంచి కాదు, బిఫోర్ కూడా అసలు హాస్పిటల్ అనేది మా చిన్న పాప డెలివరీ అయినప్పుడేనండి. నేను అప్పుడు ఆ డెలివరీ ఆ సెషన్ లోనే తప్ప ఇప్పటి వరకు నాకు తెలియదు హాస్పిటల్ వెళ్ళడం, అక్కడికి అదంతా ఏం తెలియదు. వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు తప్ప మేము ఇక్కడ సూర్యాపేటలో ఉన్న నాకు చుట్టూ ఉన్న హాస్పిటల్స్ కూడా ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు నాకు. సినిమా థియేటర్లు తెలుసు, ఐమాక్స్ తెలుసు కానీ హాస్పిటల్ తెలియదు. ఆ అనుభవం తోటి ఇప్పుడు ఇంకా ఈ ప్రొడక్ట్లు వాడడం వల్ల ఇంకా అది ప్లస్ అవుతుంది కదా. ఇదివరకు అంటే ఇంకొంచెం కషాయాలు ఏదో ఒకటి తీసుకునేవాళ్ళము, అలోవెరా జ్యూస్ అని అవి ఇవి. ఇప్పుడు పల్స్ పిల్లలకి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఏదైనా డైజెషన్ పల్స్ అట్లా చేస్తున్నాం. అట్లా సార్ గురించి, అంజర్ సార్ గురించి. అంజర్ సార్ అసలు నిజంగా చాలా, అంటే మా ఫాదర్ తర్వాత ఫాదర్ అట్లా అండి. ఫాదర్ తర్వాత నాకు ఇంకొక ఫాదర్ అన్నమాట అంజర్ సార్. అసలు మేము ఇది అసలు ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం లో ఉన్నప్పుడు మాకు నిజంగా గాడ్ గిఫ్ట్ కింద ఈ ఇండస్ట్రీవా వచ్చిందండి. అది డ్యూ టు అంజార్ సార్. సో నేను అది అయితే చాలా గట్టిగా నమ్ముతాను. వాళ్ళు అది నమ్మితే డైమండ్ అవుతారా? వర్క్ చేయాలి. సో సార్ మేడం ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్. మేడం సురేష్ అండి, రాజమండ్రి నుంచి. తెలుసు. నమస్తే సార్. పెళ్లి రోజు శుభాకాంక్షలు మేడం. అంటే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ కాదండి, ప్రశ్నే. ఇది చాలా పెద్ద ప్రశ్న. ఖచ్చితంగా మీరు ఈ రోజు దీన్ని రివీల్ చేయాలి. లో ఏమేమి ఉంటాయని మాత్రం లేదు, అవి కాదు సార్, అవి కాదు. అంటే యాక్చువల్ గా ఒక ఉమెన్, అంటే ఒక భార్య ఒక కుటుంబాన్ని నడిపించాలి. ఆ ఫైనాన్షియల్ స్ట్రక్చరు ఏమొస్తుంది, పిల్లల భవిష్యత్తు, ఇవన్నీ అంటే ఎంత సంపాదించిన భర్త దాన్ని మేనేజ్ చేసేది ఖచ్చితంగా ఇంట్లో భార్య కదా మేడం. సో మీ ముందు చాలా మంది ఉన్నారండి, చాలా మంది దీన్ని కెరీర్ గా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మందికి హస్బెండ్ సపోర్ట్ లేని వాళ్ళు ఉన్నారు, లేదా ఇంట్లో సపోర్ట్ లేని వాళ్ళు ఉన్నారు. నిజంగా వీళ్ళందరూ దీన్ని కెరీర్ గా పెట్టుకుంటే నిలబడగలుగుతారా? అది మీరు గమనించారా? ఒక్క విషయం, మన మిత్రులు చాలా మంది ఉన్నారు మేడం, దాన్ని దాటగలుగుతారా ఏంటో ఒక్కటి చెప్పండి. ఎందుకంటే మీరు అవన్నీ
చూసి వచ్చారు కదా మేడం, దానికోసం. నిజంగా వాళ్ళు ఆ, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఎందుకంటే సారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, టీచర్. ఆ టీచర్ అయి ఉండి ఈ బిజినెస్ చూస్ చేసుకున్నాక ఆయన ఇంకా ఆ జాబ్ నే రిజైన్ చేస్తారు. అటువంటి స్టేజ్ లో అంటే నేను ఎంత హోప్ఫుల్ గా ఉంటే ఆయన అలా ఆ డెసిషన్ తీసుకుంటారు. అంతే కదా. ఇప్పుడు ఎస్ మేడం. గవర్నమెంట్ జాబ్ అనేది చాలా కష్టం నవే డేస్ లో రావడం అనేది. అలాంటిది వచ్చిన దాన్ని మనం పక్కన పెట్టేసి బిజినెస్ చూసుకోవడం అనేది చాలా గ్రేట్. కాబట్టి నేను ఆయనకే చెప్పేశాను, "ఓ, ఇదే కంటిన్యూ అయిపోదామండి" అని చెప్పేసి నేను ఫస్ట్ లోనే సార్ రూబీ అయినప్పుడే నేను సార్కి సపోర్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కంపల్సరీ చాలా హార్డ్ వర్క్ తో కొంచెం బాగా చేసుకోండి. ఇంకా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు దీనిలో. హార్డ్ వర్క్ అంటే ఏం లేదు, జూమ్ లోకి వస్తే అదే జూమ్ పెద్ద. మళ్ళీ హార్డ్ వర్క్ అంటే మళ్ళీ ఇంకేం. ఇప్పుడు మేడంకి ఓపిక ఎవరు అందులో తెలియదని కాదు, మేడంకి అందరు తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. తెలుసు తెలుసు, అందరు తెలుసు, అందరు చెప్పేస్తుంది. థ్యాంక్ యూ కాకపోతే మేడం. కొంచెం మొహమాటం, షై. లీడర్స్, ఇప్పుడు నేను ఏదైతే సీరియస్నెస్ నా ట్రైనింగ్ లో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా అదే ఎరుకులో ఉంటారు, ఉంటుంది. కాకపోతే నలుగురితోటి మనకు కలిసి ఉండడం అనేది, డిసప్పాయింట్ అవ్వకుండా మనం ఆరా మార్నింగ్ లో ఏవైతే మన లీడర్లు చెప్తున్నారో అలాంటి మంచి విషయాలని మనం పాటించాలి అంతే. ఉమ్. మూడు మనస వాచ కర్మన అనేది, ఆ మూడిటిని ఎప్పటికప్పుడు ట్యూన్ చేసుకోవడంలోనే ఉంది. అంతే, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు తన సపోర్ట్ ఎట్లా వచ్చింది చూడండి, ఎంత ఇబ్బంది కలిగినా కూడా తను అంత ఉండడానికి కారణం, ఇప్పుడు నేను అంత సీరియస్ గా తీసుకున్నాను కాబట్టి. ఖచ్చితంగా నేను 3 సంవత్సరాలు అడిగాను, ఆ 3 సంవత్సరాలలో మీరు 1000 అయి చూపించండి. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, 1000 అయి చూపించండి, రూబీ అయి చూపించండి, మీ ఇంట్లో ఎంత బలంగా నిలబడతారో అసలు. ఉమ్. కాకపోతే అప్పటి వరకు మధ్య మధ్యలో డౌట్ వచ్చినా కూడా, అవ్వట్లేదు అని అనిపించినా కూడా, మీరు పెడుతున్నటువంటి ఆ ప్రాణం పెట్టి వర్క్ చేస్తుంటే వాళ్ళకే అనిపిస్తుంది, సరే డిస్టర్బ్ చేయొద్దు అని అనిపిస్తుంది. ఓకేనా? అదే కదే కదా సురేష్, ఖచ్చితంగా ఎస్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మనకు థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే ఇప్పుడు ఒక 2 సార్లు కూడా వచ్చి నాకు చెప్తున్నారు, మనకి తెలంగాణలో చాలా మంచి జరగబోతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద ప్రోగ్రామ్ డైరెక్ట్ సెల్లింగ్ కి ప్లాన్ చేశారంట, టైం కూడా ఇచ్చారంట. అది రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొంచెం, కాబట్టి అది అవుతుంది. రేవంత్ రెడ్డి గారినే కలవడం జరిగింది ఫిట్సీ వాళ్ళు, అంటే మన కంపెనీ వాళ్ళు. అండ్ ఫిట్సీకి ప్రెసిడెంట్ మన సార్ కదా. కలవడం జరిగింది, సార్ మాట ఇచ్చారంట. చూద్దాం ఎట్లా అవుతుంది, అప్పుడు చూడండి మీకు ఎంత కాన్ఫిడెన్స్ కదా. ఓకే, యాక్చువల్ గా ఇది ప్లానింగ్ లేదు సార్. అప్పటికప్పుడు డిస్కషన్ చేసిన వెంటనే ఎగ్జిక్యూటివ్స్ అందరూ సహకరించారు సార్. కోటం సురేష్ సార్ వెంటనే నేను ఎంసీ చేస్తాను ముందుకు రావడం, ఆ లావణ్య మేడం నేను కూడా ఉంటా సార్, బిజీ ఉన్నా పర్లేదు నేను వచ్చి యాడ్ అవుతా అని చెప్పి మేడం ఇంట్లో ఒకసారి కూడా ఈ రోజు వాళ్ళ పాపకి భోగా సార్ కూడా అందరూ ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్ కార్యక్రమం. ప్రతి ఒక్క ఎగ్జిక్యూటివ్ ముందుకు వచ్చింది సార్ ఈరోజు. Yes. అంటే వాళ్ళ సో వర్క్ యూనిటీగా ఉంటే ప్రతి ఒక్కటి మనం సాధించగలుగుతాం. యూనిటీగా ఉంటే ఇంతమంది ఇప్పటి వరకు ఉన్నారు, అది మీ శ్రద్ధని ఆసక్తిని తెలియజేస్తుంది. అలాగే ఉండండి కమిటెడ్ గా, మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు నా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ హరి సార్ 3 సంవత్సరాల నుంచి ఏదైతే చెప్తున్నారో అది 100% రైట్ అని ఎట్లా నమ్ముతున్నారో, మీరు కూడా 100 వారాలు మీరు చూడండి, మీరే ఇంకా నాకు బలం అవుతారు. థ్యాంక్ యూ. థౌజండ్స్ మేడం అందరికి ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు సార్ ఇక్కడ కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ Women మాట్లాడుతూ కూడా. ఉండండి, సరేనా? Yes, sir. మాట్లాడిస్తావా? మాట్లాడచ్చు, మీ ఇష్టం, మీ yes. ఓపిక. కోటం Thank సురేష్ సార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రేణుక మేడం. సార్కి మంచి మంచి ఫుడ్ అది ఇవ్వండి సార్, ఛానల్ మాకు సపోర్ట్ ఇవ్వాలి, నిలబెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి. అసలు మాలాంటి వాళ్ళు మీకు ఎంతో ఇంకో మంది విషయం తెలుసా, నిలబెడుతున్నారండి. మన థ్యాంక్ యూ మన సో మచ్. కంపెనీకి ఇబ్బంది అయినప్పుడు, మన ఎస్ సార్. కంపెనీకి ఇబ్బంది అయినప్పుడు చాలా స్ట్రెస్ మామూలుగా ఉండదు. అట్లాంటి అవును ఇబ్బంది సార్. జరిగింది. అంటే ఇప్పుడు అగ్ని పరీక్షల్లో నెగితేనే కదా అందరికి అర్థమయ్యేది. అవును సార్. కాబట్టి ప్రకృతి కూడా కొన్ని అగ్ని పరీక్షలు పెట్టింది. రాబోయేదంతా లోక కళ్యాణానికి ఫస్ట్ విషయమే వస్తుంది. ఆ సమయంలో రేణు దగ్గర నచ్చిన పాయింట్ ఏంటంటే, మనం ఎంత చేసిన టీం గురించే కదండి అన్నది ఒకరోజు.
అది చాలా స్ట్రెస్ తో ఉన్నటువంటి టైం అది. ఆ టైంలో తను ఒక హెడ్ కానిస్టేబుల్ కూతురు. ఓకే. అయినప్పటికీ ఆ స్ట్రెస్ లో తను అన్నటువంటి మాట అది నాకు ఎప్పుడు గుర్తు. సో మనకి సపోర్ట్ వస్తుంది. మీ యొక్క శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా నేను సాధించుకోవాలి, నాకు ఈ కంపెనీ కరెక్ట్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజయం తథ్యం. సరేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. 64 మెంబర్స్ అట్లానే స్టిల్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ అసలు మీ యొక్క డెడికేషన్ కి, మీ యొక్క లవ్ కి, ఎఫెక్షన్ కి అండ్ గ్రాటిట్యూడ్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనకి ఇలాంటి అకేషన్ లో ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తుంది అందరికి. ఒక 10 minutes లో మనం దీన్ని క్లోజ్ చేద్దాము. మన దగ్గర కొంతమంది సీనియర్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ హరీష్ సార్ కి చాలా క్లోజ్ అండి, చాలా మంది. అందులో సైదులు సార్ ఉన్నారు మనకి, కర్ల్ ఎగ్జిక్యూటివ్. ఆ సార్ ఆల్రెడీ టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు, ఉంటూనే ఇండస్ట్రీ వాణి ప్యారలల్ గా చేస్తూ టిల్ ఇప్పటికీ మన ఇండస్ట్రీ వాణి మీద ఆ గౌరవంతో, నమ్మకంతో ముందుకు సాగుతుంది. కర్ల్ ఎగ్జిక్యూటివ్ సైదులు సార్, పవర్ టు యూ సార్. మీరు ఒక్కసారి ఇండస్ట్రీ వాక్ గురించి మీ మాటల్లో అండ్ ఈరోజు సెషన్ గురించి. సార్ గుడ్ ఎవరు ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ సార్? సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ ఓకే యూ. సార్. ఎస్పెషల్లీ ఇంకో విషయం ఏంటంటే రేణుకా హరిప్రసాద్ సార్ గారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మ్యారేజ్ డేస్, పెళ్లి రోజు శుభాకాంక్షలు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు అడిగిన దాంట్లో ఒకటే విషయంలో క్లోజ్ చేస్తాను సార్. ఇండస్ట్రీ విభాగం ఇంతగా నమ్మి ఉండడానికి కారణం ఏంటంటే మేడం చెప్పింది. మేడం గారి మాటల్లో చెప్పిన దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, నేను సారేమో మన చైర్మన్ గారిని చూశారు. చైర్మన్ గారిని దగ్గరగా చూసే అవకాశం నాకు రాలేదు. కానీ నాకు దగ్గరగా చూసిన వ్యక్తి, నేను దగ్గరగా నమ్మిన వ్యక్తి, నేను ఇంకేదైనా అన్నానంటే నా వెనకాల ఉన్నది ఒక్కరే ఒక వ్యక్తి, అదే రేణుకా హరిప్రసాద్ గారు. తనని నమ్మి నేను ఇప్పటి వరకు టీల్ కంటిన్యూషన్ లో ఉంటున్నాను. ఇంకా ఈ కంపెనీ గురించి సర్చింగ్ చేస్తున్నాను, అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. అయితే బయట ఎన్నో నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చినాయి, కానీ వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మొన్న ఒకటే సంవత్సరంలో ఆ పెట్టినటువంటి కేసుల నుంచి అన్నిట్ల నుంచి ఓవర్కమ్ అయిపోయేసి బయటకు వచ్చేసి ఆ అంటే నిజాన్ని బయటకు వెళ్ళినటువంటి కంపెనీ ఒకటే, ఇండస్ట్రీగా. అంటే రేపొద్దున కూడా ఇప్పుడు సార్ చెప్పిండు, ఆ సీఎం గారు చెప్పిన తర్వాత ఉంటాం అనేటోళ్ళు ఒక వ్యక్తి, ఏదున్నా ఒక వ్యక్తిని నమ్మి ఉండేటోళ్ళు ఒక వ్యక్తి ఇక్కడ. కాబట్టి సారేమో అంజార్ గారిని సార్ అన్నారు, మాకేమో ఇక్కడ అంజార్ తర్వాత అంజార్ ఎవరంటే నా దృష్టిలో మాత్రం మా హరిప్రసాద్ గారే. ఎందుకంటే నాకు అంత నమ్మకం. ఎందుకు మేడం ఒకటే మాటలు ఏం చెప్పిందంటే, జాబ్నే వదిలేసి రావడం అంటే నాటి జోక్ సార్ ఇవాళ రేపు. ఎందుకంటే సంవత్సరాలు ఆ యూనివర్సిటీలో పుస్తకాలతోటి కుస్తీ పట్టుకుని జాబ్ తీసుకునేటోళ్ళు ఉన్నారు, ఒక్కోసారి రాని సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా వచ్చిందని తృణప్రాయసంగా అందరూ ఏదో చేస్తారన్నారు, కానీ అందరూ వస్తారు పోతారు అన్నారు. కానీ ఈ మనిషి దగ్గర ఏంటంటే జాబ్కి ఒక పాలి పోయాను, నేను పోట్లేను అంటే ఇంతవరకు పోట్లేడు. అంతే, అంత నమ్మకంగా కంపెనీ పట్టుకొని నా అనుకునే వాళ్ళ కోసం నేను ఉండాలనే వ్యక్తి హరిప్రసాద్ గారు. కాబట్టి అతని కోసం మేము ఉన్నామేమో. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఖచ్చితంగా ఏంటంటే డైమండ్ కావాలి, డైమండ్ అయ్యి నేను డైమండ్ అయినానని ఆ డైమండ్ ర్యాంక్ హరిప్రసాద్ సార్కి నేను ఇది గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తున్నది. అంత నమ్మకం నాకు అతన్ని. థ్యాంక్ యూ సార్. మీ కళ 100% నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దామా, డైమండ్ అవ్వాలని సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ముందు రూబీ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారండి. కమాలి సార్, మీరు ఒక 2 మాటలు ఈరోజు సెషన్ గురించి అండ్ ఇండస్ట్రీ గురించి. ఇండస్ట్రీ గురించి సార్, గవర్నమెంట్ జాబ్ కంటే చాలా ఉత్తమం. అంటే గవర్నమెంట్ జాబ్ మనిషి తన అరకొర జీవితాన్ని గడుపుతూ జీవితాంతం నెలలో 20 రోజులే జీతం ఉంటుంది, 10 రోజులు ఎదురు చూడాలి. కానీ ఇండస్ట్రీ నమ్ముకొని పైకొచ్చే ప్రతి మనిషి తన జీవితాన్ని, తన లైఫ్ను మార్చుకొని తను ఏ ఉన్నత స్థాయిని చూడాలనుకున్నా ఆ స్థాయికి చేరగలిగే కెపాసిటీ ఈ ఇండస్ట్రీలో ఉంది సార్. 100%. నేను దాన్ని నమ్మే వచ్చినాను, దానికోసమే కష్టపడుతున్నాను. నేను అనుకున్నది సాధించాలని కూడా నా మనసులో కోరిక సార్. నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని సంపూర్ణంగా నమ్మి
ఏ వర్క్ ఎప్పుడు ఎట్లా చేయాలో సీనియర్ గైడెన్స్ తీసుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ ఎదిగితే అనుకున్న స్థాయి ప్రతి ఒక్కరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగినట్టు ఎదగలుగుతారు. ఇది నగ్న సత్యం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ మరి యూ సో ఒకటి మచ్ సార్. సార్, సార్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఈ థ్యాంక్ యూ అవకాశం థ్యాంక్ యూ ఇచ్చినందుకు కమ్మాలి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కమ్మాలి గారు. చూడండి సార్, అల్లోపతి బ్యాక్గ్రౌండ్ నుంచి మన ఆయుర్వేదానికి వచ్చారు సార్. సో ఆ బ్యూటీ ఆఫ్ ఇండస్ట్రీ సారు 2 సార్లు బెంగళూరు, ఇప్పుడు మరలా చక్కగా ఫారిన్ ట్రిప్ కూడా రెడీ అయిపోయారు సార్. రూబీ ఎగ్జిక్యూటివ్ గా మన మధ్యన ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్ అచీవ్మెంట్స్ కి టీమ్ అన్యం నుంచి హార్ట్ఫుల్ గా. అండ్ మన మధ్యలో ఆ ఉన్నారు, అందరికి మాట్లాడాలనిపిస్తుంది, సమయాభావం. కళ్యాణి గారు రూబీ ఎగ్జిక్యూటివ్ మీరు ఉన్నారా? నా ఎదురుగుండా బాలకుమారి గారు స్టార్ 1000. ఒకసారి మీరు బెంగళూరు వెళ్ళొచ్చారు కదా, ఒకసారి మీరు చెప్పండి. అసలు ఇండస్ట్రీ నేను మీకోసం అడిగాను అరుణ మేడం, అసలు నిజమేనా భర్తలు కాదని వ్యాపారంలో ఉండొచ్చా? అవుతుంది అసలు అత్తమామల్ని నెగ్గించుకుని ఇందులో ఉండొచ్చా? పెద్ద డౌట్ ఇప్పుడు మనకి. మీరు బెంగళూరు వెళ్ళొచ్చారు కదా, ఒకసారి మీ షేరింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మేడం. సార్ 100% ఇందులో ఉండొచ్చు సార్, ఖచ్చితంగా. వాళ్ళ సపోర్ట్ లేకపోయినా సరే ఇంతవరకు నేను వచ్చానంటే ఇండస్ట్రీవానండి. ఎన్నో ఎన్నో బాధలు పడ్డాను నేను కూడా, పిల్లల గురించి వాళ్ళ గురించి చాలా హెల్త్ ఇష్యూస్ కూడా పడ్డాను సార్. కానీ ఈ ఈ రోజున ఆరో మార్నింగ్ వల్ల ఇంతలాగా ధైర్యంగా ఉన్నాను సార్ నేను. నాకు చాలా హెల్ప్ చేసింది ఆరా పవర్ ఇండస్ట్రీ. నాకు చాలా వెన్ను తట్టి నిలిపించిందండి. 100%గా ఉండొచ్చు సార్. మహిళలు అంటే ఇదివరకులా జాబే చేయాల్సిన అవసరం లేదు కదా సార్, ఇప్పుడు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఫస్ట్ వ్యాపారం చేయాలంటే ఇండస్ట్రీ వాళ్ళనే చేయమని చెప్తాను సార్ నేనైతే. థ్యాంక్ యూ 100% చేయమని చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్లియర్ అండి, క్లారిటీ 100% ఏవో చేయొచ్చు. ఇంకంతా ఒకటే పాయింట్, ఏదైనా వ్యాపారం చేస్తే ఇండస్ట్రీ చేయండి, ఇంకంతే అయిపోయింది. సో మేడం గారు రీసెంట్ గా బెంగళూరు వెళ్ళొచ్చారు, సార్ని తీసుకుని వెళ్ళొచ్చారు. కామన్ గా అయితే భర్తలు తీసుకెళ్తారు భార్యల్ని, ఏది బాగా తక్కువ రేటు ఉంటే దానికి రిజర్వేషన్ చేయించి ముందుగానే చేయించి తక్కువైన హోటల్, ఇవన్నీ కామన్, అందరు చేసేదే. బట్ మేడం ఫస్ట్ టైం సార్ని బెంగళూరు సెరటాన్ హోటల్లో అసలు 3 days వండర్ఫుల్ జర్నీ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు, మీరు ఇచ్చిన షేరింగ్. కానీ మన మధ్యలో రూబీ ఎగ్జిక్యూటివ్ పద్మ గారు ఉన్నారు. పద్మ మేడం, మీరు ఈ రోజు సెషన్ గురించి, ఇండస్ట్రీ వాళ్ళు మీకు నచ్చిన అంశం గురించి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి. ఇవాళ సెషన్ చాలా బాగుంది సార్. సార్ మ్యారేజ్ డే రోజు నేను ల్యాప్టాప్ లో ఆన్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉంది. బాలా మేడం ఇంతకు ముందు చాలా డౌట్ గా మాట్లాడేవారు, బెంగళూరు వెళ్ళొచ్చాక చాలా కాన్ఫిడెన్స్ గా మాట్లాడారు సార్. హరిప్రసాద్ సార్ వైఫ్ కూడా చాలా బాగా మాట్లాడారండి, ఎప్పుడు ఆవిడ వాయిస్ నేను వినలేదు, చాలా బాగా మాట్లాడారు. సెషన్ అయితే చాలా బాగుంది సార్. నాకు కూడా రోజు ఇలా కూర్చోవాలి, పార్టిసిపేట్ చేయాలని అనిపిస్తుంది సార్, ఎంత వర్క్ ఉన్నా సరే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీరు అనుకున్నవన్నీ మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాము. మేడం దగ్గర ఒక బ్యూటీ అండి, ఇండస్ట్రీలో మనకు ఆపర్చునిటీ ఇచ్చింది, నెక్స్ట్ జనరేషన్ ఆపర్చునిటీ ఇప్పుడే అందుకుంటున్నారు మేడం. మేడం రూబీ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి సునీల్ కుమార్ గారు కూడా రూబీ ఎగ్జిక్యూటివ్ గా ఇండస్ట్రీ వల్ల రన్ అవుతున్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండస్ట్రీ. మిగిలిన ఏ కంపెనీలు అలాంటి ఛాన్స్ ఉండదండి. హరి సార్ స్కూల్ మానేసిన తర్వాత రేణుక మేడం స్కూల్కి వెళ్తానంటే ఒప్పుకోరు, ఛాన్సే లేదు. మేడం బిఈడి చెయ్యాలా, డిఎస్సి కొట్టాలి, అప్పుడే స్కూల్కి వెళ్ళాలి. కమాలి సార్ డాక్టర్ అయినంత మాత్రాన వాళ్ళు మేడం నేను ఇంజక్షన్ చేస్తానంటే ఒప్పుకోరు, మేడం గారు కూడా ఆర్ఎంపీ అవ్వాలి. బట్ ఇండస్ట్రీ వల్ల పద్మ మేడం రూబీ ఎగ్జిక్యూటివ్ అయితే వాళ్ళ అబ్బాయి కూడా రూబీ ఎగ్జిక్యూటివ్ అయ్యారు. పద్మ మేడం డైమండ్ అయితే సునీల్ గారు కూడా డైమండ్ అవుతారు. ఇది నెక్స్ట్ జనరేషన్ ఆపర్చునిటీ అండి. ఇలాంటి ఆపర్చునిటీ ఉన్న కంపెనీలు లేవండి, అసలు ఛాన్సే లేదు. మన మధ్యన కళ్యాణి గారు ఉన్నారు, కళ్యాణి మేడం రూబీ ఎగ్జిక్యూటివ్. మీరు ఫ్రీగా ఉంటే ఒక 2 మాటలు ఈరోజు సెషన్ గురించి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం గారు, చెప్పండి. సార్ వేవా చెప్పాలి అంటే లేడీస్ కి ఒక రెస్పెక్ట్ ఇస్తారు సార్. ముఖ్యంగా నాకు ఇందులో బాగా నచ్చేది అది ఫస్ట్ పాయింట్. ఇంకా ప్రోడక్ట్ విషయానికి వస్తే నిజంగానే మనకి దొరికిన ఒక సంజీవిని.
సో నాకు ఈ రెండు కూడా చాలా నచ్చాయి. నేను ఎన్నో ఎన్నో వర్క్స్ చేశాను, కానీ ఇందులో వచ్చిన సాటిస్ఫాక్షన్ ఎందులోని రాలేదు. సో కాబట్టే ఇది లైఫ్ టైం అంబిషన్ గా పెట్టుకున్నాను. నేను ఎవరికి చెప్పినా ఒకటి చెప్తాను, నేను ఏ బిజినెస్ మానేసినా నా లైఫ్ టైం బిజినెస్ ఒకటి ఉంది, అది ఇండస్ట్రీ అంతే. థ్యాంక్ యూ కళ్యాణి గారు. ఎంత వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు నేను చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్. అలాగే నేను ఆరోగ్యాన్ని తీసుకుంటూ అలాగే చాలా మందికి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. సో కంపెనీ చేసే ప్రతిదీ కూడా చాలా నచ్చుతుంది సార్. అసలు ఇంట్లో కొంతమంది అసలు లేడీస్ కి రెస్పెక్టే ఇవ్వరు. నాకు నార్మల్ గా రెస్పెక్ట్ ఇవ్వరు. ఒకవేళ మన ముందు ఒకలా మాట్లాడుకున్నా వెనకాల ఒకలా మాట్లాడుకుంటారు. కానీ వేవా అది నిలబెట్టింది సార్. నాకు రీసెంట్ గా రాజమండ్రిలో మన మీటింగ్ జరిగినప్పుడు సో నా ఫ్యామిలీ అంతా అక్కడికి వచ్చారు. నాకు ఒక్కటే, ఎవరైతే నన్ను తిట్టారో వాళ్ళే మన మన ఫ్యామిలీ లేడీస్ అందరిలో నువ్వు చాలా గ్రేట్ అన్నారు వాళ్ళ నోటి నుంచి. సో చాలా హ్యాపీ అనిపించింది. అదే కదా కావాలి అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం కళ్యాణ్ ఇచ్చినందుకు. మేడం, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. చెప్పండి సో సార్. మీరు పార్లర్ వర్క్ చాలా బిజీ, మార్నింగ్ నుంచి నైట్ వరకు మ్యాక్సిమం వర్క్, సమ్ టైమ్స్ మీరు చాలా పెద్ద పెద్ద ఊర్లకు కూడా వెళ్తుంటారు కదా. అంత బిజీ ఉన్న మీరు కంటిన్యూగా ఒక్కొక్క ర్యాంక్ ఎలా అప్గ్రేడ్ అయ్యారు, ఎలా ఎగ్జిక్యూటివ్ స్థాయికి వచ్చి పిన్ సెరమనీ చేసుకున్నారు, కంటిన్యూగా డిజి రాస్టర్ ఎలా అయ్యారు, పెద్ద పెద్ద ప్రోగ్రాంలో మీరు ఏమంటారు ఐకాన్ అవార్డు లాగా 2 అవార్డ్స్ కూడా మీరు తీసుకున్నారు. ఎట్లా అంటే అంత తక్కువ టైంలో వివాలో ఇన్ని ఎలా సాధించారు? నేను ఈ అడగడానికి కారణం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు బ్యాలెన్స్ చేసే దగ్గర అప్పుడప్పుడు నేను చేయలేకపోతున్నా జాబ్లో బిజీ అని అంటుంటారు కదా, వాళ్ళకు మీ అనుభవంతో మీరు ఏం చెప్తారు? సార్ అంటే యాక్చువల్ గా నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి ఉండేది 24 అవర్స్ టైమే. నేను హరి సార్ కి కనెక్ట్ అవ్వక ముందు 10 కి లేసేదాన్ని, 11 కి లేసేదాన్ని. ఆ తర్వాతే నా డే స్టార్ట్ అయ్యేది. సో ఇప్పటికీ కూడా నేను ఫైట్ చేస్తూనే ఉంటాను ఆ మార్నింగ్ 5 కి లెగడానికి. సో లెగిసిన రోజు ఖచ్చితంగా నా డే చాలా టైం మిగులుతుంది. ఆ ఒక్క గంట సరిగ్గా కేటాయిస్తే చాలు సార్, ఖచ్చితంగా ప్రొడక్ట్ ఆర్డర్ అనేది వస్తుంది. సో నన్ను మాత్రం ఫస్ట్ మన అలవాట్లు మార్చుకుంటే ఆటోమేటిక్ గా అన్ని జరుగుతాయి సార్. అది నేను నేర్చుకున్నాను ఇక్కడ. దానివల్లే సీనియర్స్ ఏమైతే చెప్తున్నారో ప్రతిదీ ఫాలో అవ్వడం వల్లనే రిటైల్ అయినా జరిగింది, ర్యాంకులైనా అచీవ్ అయ్యాము. సో ప్రతిదీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. సీనియర్ ఏది చెప్తే అది ఫాలో అయితే చాలు, అంతే. సో బ్యాలెన్స్ చేయాలన్నా ఏది చేయాలన్నా మనల్ని మనం మార్చుకోవాలి, సీనియర్ ని అది కరెక్ట్ మాత్రం యూటిలైజ్ ఖచ్చితం సార్, చేసుకోవాలి. అది మాత్రం ఖచ్చితం. సూపర్ మేడం, గ్రేట్. అది జరగంది ఏది జరగదు. మేడం చెప్పింది అర్థమైందా? సీనియర్ తోనే ఎట్లా వర్క్ చేయించుకోవాలో మేడంకి అర్థమైంది. అందుకే తన జాబ్ తను చేసుకుంటూ సీనియర్ యొక్క సపోర్ట్ తీసుకుంటూ ప్లస్ తనను తాను మార్చుకుంటూ తన హ్యాబిట్స్ మార్చుకుంటూ ఈరోజు మేడం ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ వచ్చారు. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన మధ్యలో రూబీ ఎగ్జిక్యూటివ్ మంజుల మేడం ఉన్నారు. మంజుల మేడం ఒకసారి ఈ రోజు సెషన్ గురించి. మేడం వెల్ ఎడ్యుకేటెడ్, ఒకసారి ఎందుకు అసలు వేవా ఎందుకు నచ్చింది ఇవిడికి, ఎట్లా వర్క్ చేస్తున్నారు ఒకసారి తెలుసుకోండి. ఓవర్ టు మేడం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. వన్స్ అగైన్ సార్కి, హరి సార్కి, మేడంకి వెడ్డింగ్ యానివర్సరీ డే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ హరి సార్. సో మెయిన్గా నేను ఇండస్ వివాలోకి సారు కాఫీ ద్వారా వచ్చానని చెప్పారు కదా, నేను పల్స్ ద్వారా వచ్చానండి. సో బిఫోర్ ఇండస్ వివాని హెల్త్ పరంగా చాలా డిస్టర్బ్ అయ్యాను, స్పాండిలైటిక్ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యాను. ఎప్పుడైతే నేను ఐపల్స్ యూజ్ చేశానో అప్పుడు నమ్మకం కలిగింది సార్. ఎందుకంటే అసలు నడవలేని పరిస్థితి, బాడీ పెయిన్స్ తో చాలా సఫర్ అయ్యేది సార్ నేను 5 years నుంచి. సో ఐపల్స్ వాడిన తర్వాత ఇంత మంచి ప్రొడక్ట్, ఇప్పుడు ఇందాక నాకు అసలు అంటే ఆయుర్వేద అంటే మామూలుగా కషాయాల రూపంలో తీసుకుంటారనే విషయమే తెలుసు సార్. అంత ముందుకు ఏ విధంగా అడ్వాన్స్డ్ ఆయుర్వేద సప్లైన్స్ అనేటివి అంటే వింటూ ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం ద్వారా, హరి సార్ వినడం ద్వారా నాకు చాలా బాగా నచ్చింది. సార్ మాటలు చాలా, సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆర్థికంగా ఆదాయపరంగా సో ఇంకా ఆనందం. సో అంటే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ కావాలి, బట్ ఆనందం అనేది ఉండదు సార్, సంతృప్తి అనేది. సో ఇండస్ట్రీ అన్నీ ఇస్తుంది సార్, ఆదాయము, ఆరోగ్యము, ఆనందం, ఈ 3 ఉన్న ప్లాట్ఫామ్. సో చాలా వండర్ఫుల్ సెషన్ సార్ ఈరోజు.
సెషన్ సార్ చెప్పే మాటలు ప్రతిరోజు సార్ 5 AM సెషన్ లో మెయిన్ ఫస్ట్ థ్యాంక్ యూ మేడం. మేడం కట్ అయినట్టుంది. సో మీరందరూ గమనించారండి, టాపిక్ ఏదైనా అటు తిరిగి 5 AM దగ్గర ఆగుతుంది, మళ్ళీ అటు వెళ్ళట్లేదు, ఇటొచ్చి 5 AM దగ్గర ఆగుతుంది. సో వాట్ ద బ్యూటీ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ 5 AM మనకి ఈ రోజు ఈ సెషన్ నేర్పిస్తాను. గొప్ప పాఠం 5 గంటలకి సిద్ధపడడం. అదే హరిసార్ని నిలబెట్టింది, తర్వాత డైమండ్ నిలబెట్టింది, మీ ముందున్న ఎగ్జిక్యూటివ్ నిలబెట్టింది, రేపు మనల్ని కూడా నిలబెట్టేది 5 AM మాత్రమే. ఇది మాత్రం మర్చిపోవద్దు. మన మధ్యలో థౌజండ్స్ కొంతమంది ఉన్నారు, వెళ్ళిపోకండి. ఇది మంచి రోజు. ఈ రోజు పెళ్లికి వచ్చి భోజనం చేసిన తర్వాత ఫోటోలు తీసుకోకుండా వెళ్ళకూడదు. ఇది ఫోటో సెషన్ మనకి కంపల్సరీగా. కుమార్ సార్ ఉన్నారండి ఇక్కడ, నాగరాణి మేడం మీరు ఫ్రీగా ఉన్నారండి. మీరు వీడియో ఆన్ చేసుకుంటేనే పిలవడానికి అవుతుంది, వీడియో ఆఫ్ లో ఉన్నారంటే మీరు బిజీగా ఉన్నారని లెక్క. ఓకే, నాగరాణి మేడం వీడియో ఆన్ లోకి వచ్చారు కాబట్టి, నాగరాణి మేడం మీరు ఈ రోజు సెషన్ గురించి ఒక 2 చక్కటి మాటలు, మీరు ఎలాగ ఒక హౌస్ వైఫ్ గా బ్యాలెన్స్ చేస్తున్నారు? Thank you so much, sir. Good evening, all your family members. లేడీస్ ఏంటంటే మేడమ్స్ అందరు కూడా ముఖ్యంగా అంటే చేయాలి అనుకుంటే చేస్తాం సార్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కూడా హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదైతే నేను 100% చెప్పగలుగుతా సార్. సో ఇంకేంటంటే ఇక్కడ లేడీస్ అంటే వాళ్ళు తాము అనుకున్న లక్ష్యాలు కూడా ఏమేమి గోల్స్ ఉన్నాయో అవి అంటే అవి అనుకోని స్థితిలో మనకి మిస్ అవ్వడం అనేది ఉంటుంది. సో ఇండస్ వివర్ ద్వారా ఏంటంటే అటువంటి గోల్స్ అన్నిటినీ కూడా రీచ్ అవ్వడం అనేది తప్పనిసరిగా అవుతుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మేడం చెప్పింది ఏంటి, సపోర్ట్ ఉండాలని. అది సపోర్ట్ లేకపోయినా సాధిస్తామని కూడా చెప్పారు మేడం. రెండో మాట కూడా చెప్పేశారు, సపోర్ట్ ఉన్నా లేకపోయినా సాధిస్తాము. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అని మేడం చెప్తున్నారు. సో ఈ రోజు మనం చివరిగా నోముల వందన గారు ఉన్నారు, మేడం హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి కుమార్ సార్, మేడం ఒక్క 1000 నిమిషం, ఉన్నారు. కుమార్ సార్ ఉన్నారు మన మధ్యలో. కుమార్ సార్, 1000 కుమార్ సార్, ఒకసారి మీరు ఈ రోజు సెషన్ గురించి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఈరోజు సెషన్ నేను చాలా గ్యాప్ తర్వాత అటెండ్ అయినాను సార్. చాలా బాగుంది. సో ఒకటి ఏంటంటే సార్, ఇందులో నాకు తెలిసినంత వరకు సో సంపాదన అనేది తర్వాత కానీ నాలెడ్జ్ మెయిన్ సార్. ఇందులో మెయిన్ హరిసార్ 5 AM క్లబ్ నాలెడ్జ్ తీసుకోవడం వల్ల అసలు లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే అది నాకు అయ్యింది కాబట్టి నా లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది 5 AM క్లబ్ రావడం వల్ల. సో ఇప్పుడు ఆలోచనలు అనేటివి ఖచ్చితంగా మారుతాయి సార్. నేను అంతకు ముందుకు వివోకి రాకముందుకున్న నా ఆలోచన, నా మాట విధానం అవి వేరే ఉండేవి. ఇందులోకి వచ్చిన తర్వాత అసలు ఎట్లా ఆలోచన చేయాలి, మనం చేసే వర్క్ ఎలా చేయాలి, ఆ వచ్చే ఒక్కొక్క రూపాయి ఎలా దాన్ని సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మాత్రం నాకు చాలా అర్థమైంది. సో ఇప్పుడు నేను వాస్తవానికి ఈ మధ్య ఇప్పుడు ఈ 6 monthsలో నేను ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాను. సో దానికి కారణం కూడా ఎందుకంటే నా ఆలోచన విధానం మారడం వల్లనే నాకు ఇది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను సార్. ఇది వాస్తవానికి ఇది హరిసార్కే క్రెడిట్ నేను ఇచ్చేస్తున్నా. మా బాబుకి జాబ్ రావడం కానీ, సో నేను ఇంట్లో ఎలాగా నడుచుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, పిల్లల్ని ఎలాగా చూసుకోవాలి అనేది కూడా ఇక్కడ నేర్చుకున్నాను సార్. ఇది సో వివా థ్యాంక్ యూ కుమార్ సార్. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మీ ఏజ్ ఎంత చెప్తారా? నాది 50 సార్. ఎంత సార్? 50 సార్. 50 సంవత్సరాల వ్యక్తి ఇంకా నేర్చుకుంటున్నాను అంటున్నారండి. ఇంకా నేర్చుకుంటున్నాను అంటున్నారు అంటే ఒక్కసారి ఇప్పుడు ఆయన ఒక బిగ్ స్టేట్మెంట్ వాడేశారండి, డబ్బుల తర్వాత జ్ఞానాన్ని సంపాదిద్దామండి. అందుకే సార్ చెప్తారు, మాటలే మూటలు, జ్ఞానమే సంపద. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వందన మేడం తీసుకుని ఈరోజు నేను ఒక చోటకి ప్రజెంటేషన్ వెళ్ళానండి. ఇప్పుడు మేము ఉంటుంది 2 BHK ఉంది, ఇది 2 BHKలో ఉంటున్నాం మేము.
ఈ 2 BHK అంత హాల్ ఉందండి వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో నేనుండే 2 BHK అంత హాల్ ఉంది. నా హాలు, కిచెన్, డైనింగ్ టేబుల్ అంత డైనింగ్ హాల్ ఉంది వాళ్ళకి. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు. ఆవిడ నన్ను ఒక ప్రశ్న అడిగారు, అసలు బీపీ ఎందుకు వస్తుందని అడుగుతున్నారు ఆవిడ. అది మీరు ఇప్పుడు మంతెన సార్ని అడగండి, బీపీ ఎందుకు వస్తుందో చెప్తాడు ఆయన. షుగర్ గురించి అడగండి, కుమార్ సార్ చెప్తారు. అసలు పీసీఓడి అంటే ఏంటి అడగండి, బాల మేడం చెప్తారు. ఈ జ్ఞానం ఉంటే సంపద ఆటోమేటిక్ గా వస్తుందండి. సంపద ఉన్న వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందని మాత్రం అనుకోకండి. అది ఇండస్ట్రీగా మనకిచ్చిన గొప్ప వరము. అదే ఆ వరంలో భాగమే హరి సార్ అనే వ్యక్తి మనకి మెంటర్ గా దొరకడు. ఇది నేచర్ ఇచ్చిన గిఫ్ట్ అండి. ఇంకా దీన్ని ఎవ్వరు కాదనలేరు, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే సత్యం. సో మన ముందు మేడం ఉన్నారు, వందన గారు. వెల్కమ్ మేడం. ఒకసారి మీరు కూడా మేడం ఒక్క నిమిషం, చివరిలో ఒక చిన్న స్టోరీ ఉందండి. ఆ స్టోరీ కనుక మీరు విని ఈ రోజు పడుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుందండి. అసలు మీకు ఆ స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను, ఎవ్వరు అస్సలు వెళ్ళొద్దు. వెల్కమ్ మేడం, చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ వీవా ఫ్యామిలీ మెంబర్స్. సార్ వీవా అనేది ఆ, మంచి అవకాశం సార్, మంచి ఆపర్చునిటీ. ఇందులో మనకు జ్ఞానము పెరుగుతుంది, మనకు హెల్త్ పరంగా అవగాహన వస్తుంది, ఆదాయ పరంగా కూడా వస్తుంటది సార్. చేసుకుంటూ వెళ్తే. కాకపోతే ఇక్కడ మనల్ని మనం నేర్చుకోవచ్చు, మార్చుకునే అవకాశం ఉంది. ఎక్కడ ఇలాంటి ఆపర్చునిటీ అనేది లేదు సార్. ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అది వస్తుందో పోతుందో అది కూడా తెలియదు సార్. ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మనం కూడా ఇప్పుడు సార్ మంచి మరీ మనం మన్యం ఎడ్యుకేషన్ లో ఉండడం మన అదృష్టం సార్. ఇప్పుడు మనకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని గమనించుకోవడం వల్ల దాన్ని కంట్రోల్ తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ. ఆ దాన్ని కూడా మళ్ళీ ఇతరులకు చెప్పగలుగుతున్నాం. ప్రొడక్ట్ కూడా సార్ డైలీ కన్జ్యూమ్ చేస్తే దాని వాల్యూవే వేరు సార్. మేము డైలీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము, దాని వాల్యూ అనేది వండర్ఫుల్ సార్. నేను ఐకేర్ అనేది అంతకుముందు రెగ్యులర్ గా తీసుకునేది, తర్వాత డే బై డే తీసుకునేది. సరే ఒక 1.5 month తీసుకోలేదు సార్. నేను చూద్దామనే తీసుకోకపోయేసరికి నా బాడీలో ఎనర్జీ అనేది తగ్గిపోయింది సార్. స్ట్రెస్ కు లోనైనా మళ్ళీ సమస్య స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే మనకు రోజు ఖచ్చితంగా ఔషధం ఉన్న ఆహారం ఖచ్చితంగా అవసరమే అనేది అయితే క్లారిటీ వస్తుంది సార్. ఇది ఖచ్చితంగా మనం ఇలాంటి ఆహారం మనం రోజు తీసుకోవడం వల్ల సార్ చెప్పినట్టు మనం హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా ఉండగలుగుతాం సార్. దాంతో పాటు ఇంకా ఇక్కడ ఉపాధి ఇచ్చే అవకాశం ఉంది సార్. మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉపాధి ఇచ్చే అవకాశం తక్కువ. ఇక్కడ మాత్రం ఎంతగా ఎవరికి అవసరం ఉందో వాళ్ళకు ఖచ్చితంగా ఉపాధి అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మంచి మెంటర్ మనం అవ్వచ్చు సార్, ఇంకొకరిని కూడా తయారు చేయొచ్చు సార్ చెప్తున్నట్టు. మరి ఇవన్నీ కావాలి అంటే ప్రోగ్రామ్స్ అనేది చాలా అవసరం సార్. నేను నేర్చుకున్నది అయితే టోటల్ గా ప్రోగ్రామ్స్ మీ అందరి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ నాకు చాలా ఉపయోగపడుతుంది. మరీ సారథి మరీ ఉపయోగపడుతుంది. ఆరా సెషన్ అనేది టోటల్ గా మీరు చెప్పినట్టు ఎటు తిరిగి ఆరాకు వచ్చినట్టయితే మన అలవాట్లే టోటల్ గా చేంజ్ అయిపోతూ ఉంటాయి సార్. మన ముందైతే మన ఫ్యామిలీని ఏంటంటే గైడెన్స్ చేసుకోగలుగుతాం, చాలా చాలా బాగా చేసుకుంటాం, చాలా క్లారిటీతోని మన పిల్లల్ని నేను చేసుకోగలుగుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్. మచ్ మేడం, థ్యాంక్ యూ. మరలా కథ వచ్చి 5 AM దగ్గర ఆగింది, ఆరా దగ్గర ఆగింది. గమనించండి మిత్రులారా, ఒకటే పదం, ఆరా పవర్. 5 AM మనల్ని కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ మ్యాన్ చేసేది 5 AM. దట్ సీక్రెట్. ఏమైనా సీక్రెట్ ఉంది ఇండస్ట్రీ వాళ్ళంటే 5ంటికి లేవడం, వీలైతే స్నానం చేయడం, వీలు లేకపోతే నీట్ గా వీడియో ఆన్ చేసుకుని కూర్చోవడం. ఇది ఒక్కటే చేయగలిగితే 3 సంవత్సరాల్లో కథ మొత్తం మారిపోతుంది. ఓకే. సో సమయం ఎక్కువ అవుతుంది, ఆల్రెడీ 2 గంటలు అయిపోయింది. మీ ఓపిక చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక చిన్న స్టోరీ, మీరు వింటానని తంబిస్తే చెప్తాను, లేదంటే నాకు ఎప్పుడన్నా సెషన్ ఇచ్చినప్పుడు చెప్తాను. ఇది నా ఐని ఓపెన్ చేసిన సెషన్, నా మైండ్ బ్లాక్ అయిన విషయం అది నేను చెప్తాను, తంబలు ఇచ్చారు కాబట్టి. గోల్డ్ స్టోరీ ఒకటి ఉందండి, గోల్డ్ కి సంబంధించిన స్టోరీ. ఓకే. ఎంతమంది అండి ఇక్కడ, ఎంతమందికి గోల్డ్ అంటే నచ్చుతుంది? అసలు గోల్డ్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు?
ఆడవాళ్ళకంటే ఇంకా గోల్డ్ అంటే ఇంకా అసలు దాని తర్వాత ఇంకా ఎవరైనా సరే. అటువంటి గోల్డ్ ఎక్కడో భూమి లోపల ఎక్కడో దేవుడు సృష్టించిన గొప్ప గొప్ప సృష్టిలో బంగారం ఒకటండి. ఈ బంగారం ఎప్పుడు బయటకు వస్తుందంటే ఏదైనా ప్రకృతి ప్రకోపించినప్పుడు, ప్రకృతి విలయం సంభవించినప్పుడు, లేదా జరగరానిది ఒక ప్రకృతిలో జరిగినప్పుడు బయటకు వస్తుంది బంగారం కదా. అంత విలువైన బంగారం. అటువంటి బంగారము ఒక గొప్ప స్టోరీని ఎదుర్కొంటదండి. బంగారానికి కూడా పరీక్షలు ఉంటాయి తెలుసా. సింపుల్ గా 3 స్టేజ్లు చూద్దాం. బంగారానికి 3 స్టేజ్లు ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఒక ఆర్నమెంట్, ఒక గోల్డ్ రింగ్ ఉంటే దాన్ని డైరెక్ట్ గా పట్టుకెళ్ళి గోల్డ్ షాప్ కు పట్టుకెళ్ళండి. గోల్డ్ షాప్ పట్టుకెళ్ళి ఇదిగో నా దగ్గర ఉన్న రింగ్ నువ్వు తీసుకున్న కొత్త రింగ్ కావాలి, వేరే మోడల్ అని అడగండి. వెంటనే అతను ఏం చేస్తాడంటే దాని ముందు గీటు రాయి మీద గీస్తాడు. బాగా గీస్తాడు. గీసి ఒక అంచనాకు వస్తాడు, ఇది బంగారమే అని ఒక అంచనాకు వస్తాడు. తర్వాత వెంటనే మార్చుతాడా? మార్చడు. పైకి పట్టుకెళ్ళి ఒకసారి కాల్చమని అడుగుతాడు. అతను గ్యాస్ లైటర్ తోటి పూర్తిగా కాల్చితే అది బంగారు రంగు నుంచి బొగ్గు రంగులోకి మారిపోతుంది, నల్లగా అయిపోతుంది. దాన్ని తెచ్చి అతనికి ఇస్తే ఇచ్చుకుంటాడా? ఇచ్చుకోడు. మరలా ఏమంటాడంటే దీన్ని వెళ్ళి మెల్టింగ్ చేసి పట్టురమ్మంటాడు. మరలా మెల్టింగ్ అతని దగ్గరికి వెళ్తే అతను హై టెంపరేచర్, మొన్న నేను చూశానండి 600 డిగ్రీలు 600 డిగ్రీల దగ్గర దాన్ని పడేస్తే అది మెల్ట్ అయిపోయి ఒక ముద్దలా వస్తుంది. ఆ వచ్చిన ముద్దని మనకిస్తాడు. ఈ ముద్ద పట్టుకెళ్ళి మీరు ఇస్తే మీరు అడిగిన ఆర్నమెంట్, ఆ ముద్ద వెయిట్కి ఉన్నటువంటి ఆర్నమెంట్ ఏదైనా మీకు ఇస్తాడు. ఇదే కదండి గోల్డే, మీరు ఇచ్చిన గోల్డ్ రింగే. అయినా సరే నమ్మకం లేదు. ఒకసారి గీస్తాడు, ఒకసారి కాల్చుతాడు, ఒకసారి ఏమో హై టెంపరేచర్ దగ్గర పెడతారు. చివరికి ఒక ముద్ద పట్టుకొచ్చేస్తాడు. ఆ ముద్ద విలువ ఏంటో తెలుసా? ఆ ముద్దని మీరు ఏ రకంగా అయినా తయారు చేయొచ్చు. నువ్వు రింగ్ చేస్తావా, చెవులీలు చేస్తావా, ముక్కు పుడక చేస్తావా, చైన్ చేస్తావా, నీ ఇష్టం. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కసారి నువ్వు కాలి 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 ఉంటే నీ ఎలాగైనా మార్చుకోవచ్చండి. ఇది కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 2, 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ అని ఉంటాయి మన దగ్గర గోల్డ్. వేరే షాపులో కొన్న 22, 24 క్యారెట్స్ పట్టుకెళ్ళి ఇంకో షాపులో ఇవ్వండి. అప్పుడు గీటు రాయి మీద గీయడు, తెలుసు ఆల్రెడీ 22, 24 అని ముద్ర ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ కు వెళ్తాడు. పైకెళ్ళు కాల్చికిరా అంటాడు, మరలా నల్లగా చేస్తారు. ఇచ్చుకోడు, మరలా వెళ్ళి మెల్టింగ్ చేసుకురా అంటాడు. మెల్టింగ్ చేసి మరలా నీకు ముద్దిస్తాడు. ఆ ముద్దకి సరిపడా బంగారం మరలా నీకు ఇస్తాడు. సెకండ్ స్టేజ్ లో ఏమైందంటే గీటు రాయి బాధ తప్పింది ఆ బంగారాన్ని. 3వ స్టేజ్ ఉందండి. సేమ్ 24 క్యారెట్స్, సేమ్ 22 క్యారెట్స్ విత్ హాల్ మార్క్ ఉంటుందండి. హాల్ మార్క్ అంటే సురేష్ జ్యువెలర్స్ అని అనుకుందాం. నా దగ్గరే కొన్నారు, సురేష్ జ్యువెలర్స్ అని ఉంది దాని స్టాంప్. మరలా మీరు తెచ్చి నాకే అమ్మేస్తానన్నారు. నేను ఏమి చెక్కింగ్ చేయనండి, 0 చెక్కింగ్. రండి పద్మ గారు, లాస్ట్ టైం కొన్నారు కదా, యు ఆర్ మై బెస్ట్ కస్టమర్ అండి, కాఫీ తాగండి అని చెప్పి ఆ 10 గ్రాముల బంగారం గాజుకో ఇంకో దానికో సేమ్ వెయిట్ ఉన్నటువంటి ఆర్నమెంట్ ఇచ్చేస్తారు. మీరు ఏం గమనించారు ఇందులో? సర్టిఫికేషన్ పెరిగే కొలది టెస్ట్లు అనేటువంటి తక్కువ అయిపోతున్నాయండి. ఇండస్ వివా యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇండస్ వివా యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాం. ఎవ్వరికి తెలియదు ఇప్పుడు ఇండస్ వివా. అసలు నేను వినలేదు అంటాడు, నేను చూడలేదు అంటాడు, ఇది ఎక్కడదంటారు, ఇలాంటి నమ్మనంటారు. ఆ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాం. ఒకరు ఏంటిది అంటాడు, ఒకరు పుల్లగా ఉందంటాడు, ఒకటి తాగలేకపోతున్నాను అంటారు, ఇలాంటి చాలా చూశానంటారు, అసలు నువ్వు కరెక్టేనా అంటారు. ఇన్ని వస్తాయండి. ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు. ఆ భూమిని చీల్చుకుని బయటకు వస్తుందండి ఇప్పుడు ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది ఆ భూమిని, అపోహలు, అపార్థాలు అన్ని చీల్చుకుని బయటకు వచ్చి రెడీగా ఉందండి. రైట్ నౌ వీఆర్ ఇన్ సెకండ్ స్టేజ్. ఎందుకు సెకండ్ స్టేజ్ లో ఉన్నామంటే ఏదైతే అపోహలు, అవమానాలు ఎదుర్కొందో ఇండస్ట్రీవా, ఆ ఇండస్ట్రీ సిఇఓనే భారతదేశంలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలన్నిటికీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. మనం సెకండ్ స్టేజ్ లో ఉన్నాం. కొన్ని అవమానాలు లేవు ఇప్పుడు మనకి. తెలుసండి ఐపల్స్, తెలుసండి ఐ కాఫీ, విన్నానండి. ఆ స్టేజ్ లో ఉన్నామండి. నెక్స్ట్ స్టేజ్ ఏంటో చెప్పండి. ఒక 2 years తర్వాత, ఒక 4 years తర్వాత పద్మ గారు పల్స్ 2 పంపించండి. సురేష్ సార్ 4 కాఫీ అండి. ఆ రంగా సార్ ఒక్క 10 కాఫీలు మన వాళ్ళు వస్తారు, జస్ట్ ఆ సెంటర్ లో ఇవ్వండి. ఈ స్టేజ్ కి వెళ్ళిపోతామండి. ఎందుకు వెళ్తామో కూడా నేను చెప్తాను.
ఏం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం? గోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. 2023 2024 గోల్డ్ రేటు గ్రాము 5,300 నుంచి 5,500 ఉంది అంతే. అంతే. 2023 24 గోల్డ్ గ్రాము రేటు 5,750 హైయెస్ట్ ప్రైస్. 2024 2025 గ్రాము రేటు 11,150 రూపాయలు, స్టిల్ కౌంటింగ్. ఒక్క సంవత్సరంలో 6,000 పెరిగిందండి. ఒకే ఒక్క సంవత్సరం. మీరు నమ్మండి, లాస్ట్ ఇయర్ మీరు 1,00,000 రూపాయలు పెట్టి గోల్డ్ కొనుంటే ఈరోజు దాని వాల్యూ ఎంత చూడండి. ఒక 10 లక్షలు పెట్టి వడ్డానం కొనుంటే దాని వాల్యూ ఎంత చెప్పండి. ఒక్క 2 ఇయర్స్ తర్వాత ఇదే ఇండస్ వివా రెడీ అయిపోయి సర్టిఫికేషన్ అన్నిటితోటి ఇలాంటి కంపెనీ ఇంకా ఇండియాలో లేదు అంటే గనక మీ వీక్లీ ఇన్కమ్ చెక్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఏది చెప్పి రాదండి, ఏది చెప్పి రాదు. దేని విలువ వెంటనే మనకి తెలియదు. అలాంటి మంచి టైంలో మనం ఉన్నాము. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. వండర్ఫుల్ ఎగ్జిక్యూటివ్లు ఉన్నారండి, వాళ్ళ టైం తినేయండి. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు వాళ్ళు తినేయండి. ప్రజెంటేషన్ల కోసం, జిఎస్ఎంల కోసం, థ్యాంక్ యూ మీట్ల కోసం పరుగులు పెట్టించండి మీ ఎగ్జిక్యూటివ్ని. వాళ్ళు సిద్ధంగా ఫుల్ టైమర్స్ ఉన్నారండి ఇక్కడ రెడీగా. అసలు మీరు వాడుకోకపోతే వర్కౌట్ అవ్వదండి. దయచేసి ఈ రోజు ఎంటైర్ సెషన్లో 2 విషయాలు మనకు తెలిసినాయి. ఒకటి 5 AM లో కూర్చుంటే సక్సెస్ గ్యారంటీ అని, రెండోది ఇండస్ట్రీ ఎప్పటికైనా బెస్ట్ పొజిషన్ లో ఉంటుందండి. అలాంటి 2 మీరు వినియోగించుకుని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు వండర్ఫుల్ సెషన్ లో ప్రొడక్ట్ గురించి మనకు చక్కటి నాలెడ్జ్ ఇచ్చిన మన పెర్ల్ ఎగ్జిక్యూటివ్ మాసెట్టి సార్కి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం. అడగగానే వండర్ఫుల్ షేరింగ్లు స్వీట్ అండ్ షార్ట్ గా ఇచ్చినటువంటి మన ఫ్రెండ్స్ అండ్ మన ఎగ్జిక్యూటివ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ రోజు వండర్ఫుల్ డే, స్పెషల్ డే. అవర్ మెంటర్, అవర్ గురు శ్రీ మన్యం రేణుక హరిప్రసాద్ గారు పెళ్లి రోజు వేడుక. ఒక్కసారి ఈ రోజు మరలా మీరు పడుకునే ముందు, మై హంబుల్ రిక్వెస్ట్, పడుకునే ముందు ఆ ఇద్దరు దంపతులు నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండి మనలాంటి 100 మంది నిలబెట్టాలని ఒక్కసారి ప్రేయర్ చేసుకుని పడుకుని రేపు ఉదయం 5 గంటలు లేవండి, సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మళ్ళీ రేపు చేస్తున్న కలుద్దాం. ఈ రికార్డు అయ్యో మా వాళ్ళు రాలేదు, వాళ్ళు వస్తే బాగుండు, వాళ్ళు చూస్తే బాగుండు అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ రాని వాళ్ళకి ఈ వీడియో మీరు పంపించుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్.